అయినప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి అబ్రహాము గారి యొక్క కుటుంబం మీద పరిశీలన, అబ్రహాము గారి యొక్క కుటుంబంలో ప్రాముఖ్యమైన ప్రత్యేక పాత్ర పోషించిన, అబ్రహాము గారి యొక్క రక్త సంబంధికుడైన అన్నిటికీ మించి తమ్ముడు బిడ్డ అయినటువంటి లోతు గురించి మనం పరిశీలించడానికి ప్రయత్నించాం. లోతుని అందరూ కూడా తిట్టుకుంటా ఉంటారు. మంచివాడి కాదు, అవిధేయుడు, మూర్ఖుడు, అసూయపరుడు, లేకపోతే గర్విష్టి, లేకపోతే మోసగాడు అనేటువంటి ఆలోచనతో లోతుని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ లోతులో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని గడిచిన శుక్రవారపు రోజున మనం గమనించాం. అబ్రహాము దేవుడి మీద ఉన్న ప్రేమతో ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి ప్రయత్నించాడు, ఇష్టపడ్డాడు. కానీ లోతు ఇద్దరు కుమార్తెలను కూడా దేవుని కొరకు సమర్పించుకోవడానికి, వదిలిపెట్టుకోవడానికి సైతం ఇష్టపడినటువంటి గొప్ప వ్యక్తి అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేసాం. చాలా ఆత్మీయ పాఠాలు లోతు నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈరోజు లోతు గారి యొక్క కుటుంబంలో ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి చనిపోయేప్పటికీ 4000 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆమె యొక్క సాక్ష్యం లోకానికి హెచ్చరికగానే మిగిలిపోయింది అంటాను. ఆమె ఎవరో కాదు కానీ లోతు గారి యొక్క చెప్పండి భార్య గారు. పేరు లేదు కదా, లోతు భార్య పేరు లేదు మరి బైబిల్లో. లేదని చెప్పి నేను చెప్పకుండా అయితే ఉండను, కానీ అవసరత ఉంటే చెప్తాను నడిపింపుని బట్టి, లేకపోతే దాని ప్రస్తావనలో కూడా నేను వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయను. ఎవరు ఈవిడనంటే లోతు గారి యొక్క భార్య. ఈ రోజున లోతు భార్య గురించినటువంటి విశ్లేషణ జరిగించడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి లోతు గారి దగ్గరికి ఈవిడ ఎలాగొచ్చింది? లోతు యొక్క సంబంధికులేనా ఈమె కూడాని? లోతుకి ఈవిడికి మధ్యన ఏమన్నా బంధుత్వం అనేటువంటిది ఏదన్నా ఉందా? లేకపోతే లోతు జీవితంలోకి ఈ వ్యక్తి రావడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? అసలు ఈవిడ ఎక్కడ ఉండేవారు, ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఏ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి పరిశీలన కంటే ముందుగా లోతు యొక్క భార్య గారి యొక్క ప్రస్తావన ఉన్నటువంటి ఆ లేఖనాన్ని ఏదైనా ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా నేను తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. లోతు భార్య గురించినటువంటి ధ్యానాలకు ముందుగా ఆదికాండము 19వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఆమె గురించి ప్రస్తావించబడతా ఉంది. త్వరగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 19వ ఆదికాండము 26వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉందమ్మా. ఎవరన్నా త్వరగా చదవండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను అనే మాట కనబడతా ఉంది. లోతు యొక్క భార్య గారు వెనకకు చూచి ఏ స్తంభంగా మారిపోయిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయిందనందా, లేకపోతే కరెంట్ స్తంభంగా మారిపోయింది, దీపస్తంభంగా మారిపోయింది, ధ్వజస్తంభంగా మారిపోయింది, ఇంటి స్తంభంగా మారిపోయింది అనేది లేదు. కానీ చాలా స్పష్టమైన రీతిలో వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే లోతు యొక్క భార్య గారు ఎప్పుడైతే వెనక తొట్టు తిరిగారో ఉన్నపాటుగా ఎలా మారిపోయారంటే ఉప్పు స్తంభంగా మారిపోయారు. ఉప్పు స్తంభంగా ఎందుకు మారిపోయారు అనేటువంటి పరిశీలన ఖచ్చితంగా ఈ రోజున చెయ్యాలనే ఆలోచన ప్రేరణ నేను కలిగి ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా పాలు పెరుగుగా మారాలి అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక పరిణామం అనేటువంటిది, ఒక ప్రక్రియ అనేటువంటిది, ఒక కారణం అనేటువంటిది జరగాలి. జరగకుండా అది ఏ విధంగా కూడా అవ్వదు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్ళు గడ్డగా మారాలంటే దాని వెనకాల కూడా ఒక బలమైన కారణం అనేది ఉండాలి. అంతేగాని నీళ్లు గడ్డగా మారిపోయినాయి అన్నంత మాత్రాన దాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. గడ్డగా మారడానికి గల కారణం అనే దాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానయుక్తంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది కూడా కలుగుతుంది. ఇక్కడ లోతు యొక్క భార్య గారు ఉప్పు స్తంభంగా మారిపోయారని అందరూ చదువుతున్నారు. లోతు గారి యొక్క భార్య గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా సరే ఉప్పు స్తంభంగా మారిపోయిన వ్యక్తి,
స్తంభంగా మారిపోయిన వ్యక్తిని అందరూ అంటూ ఉంటారు, కానీ అలా ఎందుకు మారిపోవలసి వచ్చింది? ఉప్పు స్తంభంగా మారిపోవలసినంత అవసరత లేకపోతే వెనకాల జరిగిన పరిణామం ఏమై ఉంది అనే విషయాన్ని మాత్రం ఎవరో కూడా ప్రస్తావనలో కూడా తీసుకొని రావడానికి ఇష్టపడరు. అవునంటారా కాదంటారా? లోతు యొక్క భార్య గురించి ఎవరు మాట్లాడినా సరే ఒకే ఒక మాట టక్కున మాట్లాడగలిగేటువంటి మాట ఏంటనంటే ఉప్పు స్తంభంగా మారిపోయిన వ్యక్తి. అంతేనా? అంతకుమించి ఏమన్నా మాట్లాడతారు ఆవిడ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం వీళ్ళు కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. చాలా కొంత మాత్రమే, చాలా తక్కువ ప్రస్తావన మాత్రమే లోతు గారి యొక్క భార్య గురించిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే భార్య గారి పేరు రాయలేదు, వాక్యంలో ఎక్కడో కూడా ఈవిడ ప్రస్తావన ఎక్కువ లేదు. అలాగని చెప్పి ఈవిడ ఎవరికి సంబంధించిన ఆవిడ, ఏ గోత్రికురాలు, లేకపోతే ఏ కుటుంబీకు నుంచి వచ్చిన, ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అసలు ఎలా పరిచయం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఆవిడ సొదోమీయురాలు, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. పేరు లేదు, కానీ యూదులు నమ్మేటువంటి విషయం ఏంటంటే ఈవిడ్ని ఇద్దిత్ అని పిలుస్తూ ఉండేవారు. ఇద్దిత్ అనే పేరు లోతు గారి యొక్క భార్యకి ఉన్నది అని వాళ్ళ యొక్క నమ్మకాలన్నీ కూడా. ఇద్దిత్ అయితే ఈవిడ ప్రస్తావన తక్కువ. ప్రాంతాలు, గోత్రాలు, వంశాలు, జనాంగాల గురించి లేదు, కానీ సొదోమీయురాలు అనేటువంటి విషయాన్ని అయితే వాక్యంలో మనం గమనించగలం. ఎందుకంటే సొదోమ అనే పట్టణంలో ఉంది కనుక ఆ పట్టణస్తురాల్ని సొదోమీయురాలని పిలుస్తారు. అర్థమైందా లేదా మీకు? హైదరాబాద్లో పుట్టి పెరిగామనుకోండి, ఈవిడ్ని హైదరాబాదీ అని పిలుస్తూ ఉంటారు. అవునా కదా? పిలుస్తారు లేదా? హైదరాబాద్లో పుట్టి పెరిగితే హైదరాబాదీ అని పిలుస్తూ ఉంటారు. ఆంధ్రాలో పుట్టామనుకోండి, ఆంధ్ర చెందిన వ్యక్తి అని చెప్పి ఇలా పిలుస్తూ ఉంటారు. అలాగా సొదోము అనేటువంటి పట్టణంలో ఆవిడ పుట్టి పెరిగినటువంటి కారణాన్ని బట్టి ఆవిడ సొదోమీయురాలు. దానికి గల కారణాల్లో దాని అర్థాలు చాలా ఉన్నాయి. లోతుగా ఏదైనా మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు, కానీ అవసరాన్ని బట్టి మాత్రమే మాట్లాడి ముందుకు వెళ్తే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈవిడి సొదోము అనేటువంటి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. జరిగిన విషయానికైనా మనం పరిశీలన చేస్తే సొదోమ, గొమొర్రా అనేటువంటి రెండు పట్టణాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయి నాశనం అయిపోయినాయి, కాలిపోయినాయి. ఎప్పుడైతే దేవుడు అగ్ని వర్షాన్ని కుమ్మరించాడో, దేవుడు పరలోకం నుంచి ఎప్పుడైతే అగ్నిని ఆ పట్టణం మీదుగా పంపించాడో, రెండు పట్టణాలు కూడా ఉదయం కల్లా బూడిదైపోయినాయి. తెల్లవారుజామున మొదలు పెడితే పొద్దునకి ఒక 3-4 అవర్స్లో రెండు పట్టణాలు కూడా బూడిదమయమైపోయేంతగా దేవుడు కాల్చి చేసేసాడు. అయితే ఈ బూడిదయ్యిపోయేటువంటి కార్యక్రమానికి ముందే ఇద్దరు దేవదూతలు అనేటువంటి వారు సొదోమ, గొమొర్రా అనే పట్టణాలకి పంపించబడ్డారు. ఎందుకు పంపించబడ్డారు? లోతు యొక్క కుటుంబాన్ని తప్పించడానికి, లోతు యొక్క కుటుంబీకుల్ని ఆ ఉగ్రత నుంచి విడిపించడానికి. అబ్రహాము గారి యొక్క విజ్ఞాపన బట్టి, లోతు యొక్క మంచితనాన్ని బట్టి కాదు, అబ్రహాము మొహాన్ని చూసి దేవుడు లోతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రేమను చూపించాడు. ఇద్దరూ కూడా పట్టణంలోకి వెళ్ళారు. ఇద్దరూ కూడా పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరిని కూడా లోతు గారు సొదోమ యొక్క గవిని యొద్ద ఎదుర్కొన్నాడు. గేటు దగ్గర ఎదుర్కొన్న తర్వాత రండి మా ఇంటికి, లోపలికి రండి అని చెప్పి ఎంత ఆహ్వానించినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా అంగీకరించలేదు. మేము రాకూడదు, మాకు పని ఉంది, మేము వెళ్ళనివ్వు అని అంటే లోతు బాగా బతిమాలితే సరే పద లోపలికి అని వస్తారు. అంతేగాని వాళ్ళంతటిగా వాళ్ళు రాలేదు. వచ్చారా? వాళ్ళంతటిగా వాళ్ళు రారు. లోతు బతిమాలుకుంటూ వస్తారు. వద్దయ్యా, ఎందుకు, మా పని ఉందయ్యా, మాకు చాలా పని ఉంది ప్రాంతంలో, మమ్మల్ని వెళ్ళనేమంటే వద్దయ్యా, అయ్యా రాత్రికి మా ఇంట్లో ఉండండి, రాత్రికి దయచేసి నాతో పాటుకు మీరు ఉండాలని చెప్పి అతి బలవంతం మీద లోపల తీసుకుని వస్తారు ఇద్దరు దేవదూతలు. ఎవరో? లోతు. అక్కడ వరకు అయితే బైబిల్లో స్పష్టంగానే రాయబడింది, కానీ అక్కడ జరిగిన పరిణామాన్ని విషయాన్ని మాత్రం బైబిల్ ప్రస్తావించట్లేదు. కానీ యూదుల యొక్క నమ్మకాలు ప్రస్తావిస్తున్నాయి. ఏంటి అంటే, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని లోతు ఇంటి లోపలికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాడో, భార్య గారు అడ్డుపడింది. ఆవిడ తీసుకురాక లోపలికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తాబెట్టి, నేను చేసి పెట్టడానికి ఏమన్నా తేరగా ఉన్నానా? వాళ్ళు ఎవరో కూడా తెలియదు. లోపలికి తీసుకుని వచ్చేస్తామంటే కుదరదు,
ఒకవేళ వాళ్ళని కానీలం లోపల తీసుకొని వస్తే ఈ ఇంటి భాగంలో ఒకవైపు నేనుంటానో, ఒక భాగంలో రాత్రి అంతా వాళ్ళని పెట్టుకుని నువ్వు ఉండు, అంతేగాని వాళ్ళతో మేము కలిసి ఉండాలంటే కష్టం అని చెప్పి మాట్లాడినట్టుగా యూదుల యొక్క నమ్మకాలు ఉంటాయి. ఆ సమయంలోనే వచ్చినట్టుగా, అందుకే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. లోతు ఆ దేవదూతలకి భోజనాన్ని సిద్ధపరిచి పెడతాడు. భార్య గారు పెట్టరు, భార్య పెట్టదు, భార్య సైడ్ అయిపోయింది. లోతే తన స్వహస్తాలతో చేసి పెడతాడు. కానీ అబ్రహాం అలా కాదు, తన స్వహస్తాలతో ఏరి కోరి ఆ లేత దూడను తీసుకుని వచ్చి అన్నీ కూడా జరిగించడానికి ఇష్టపడతాడు. కానీ ఇక్కడ లోతు విషయంలో భార్య గారి యొక్క అశ్రద్ధ, లేకపోతే ఆవిడకి ఇష్టం లేకపోవడం అనేటువంటిది కూడా కనబడతా ఉంటుంది. మొత్తానికి ఏదో జరిగింది, ఇంకా చాలా మంది అన్నీ మాట్లాడే అవకాశం లేదు. జరిగింది జరిగింది జరిగింది. రాత్రి అంతా వాళ్ళు అక్కడ పడుకున్నారు. వీళ్ళిద్దరిని చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుమ్మం దగ్గరకు వచ్చి, ఇద్దరు అబ్బాయిల్ని బయటికి పంపుతావా లేదా, చాలా అందంగా ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు, బయటికి పంపుతారా అని చెప్పి ఎంతమంది మూకుమ్ముడిగా ఆ ఇంటి మీదకి వచ్చేసినప్పుడు కూడా ఆ ఇద్దరు దేవదూతలు కూడా కటిక చీకటను కలుగు చేసి ఆ తప్పించుకునే ప్రయత్నం ఏదో చేశారు. దేవదూతలను సైతం రేప్ చేసే కల్చరు సొదొమ గొమొర్రాలో. బయటోడు ఎవడొచ్చినా సరే ఊరుకునేవారు కాదంట. స్ట్రేంజర్స్ అంటే వాళ్ళకి నచ్చదు, ముక్కు ముఖం తెలియని అంటే వాళ్ళకి నచ్చదు. అందుకే ఆ పట్టణాన్ని గూర్చిన మొర దేవునికి సన్నిధికి చేరిందని ఉంది. నచ్చదు, ఎవరు వచ్చినా రేప్ చేస్తారు అక్కడ. ఎవరు వచ్చినా సరే హోమోసెక్షువల్స్ అని చెప్పాను మొన్న శుక్రవారం అంతా చెప్పాను. ఆ కల్చర్ ఎలా ఉంటుంది, పురుష సంయోగము, పురుష సంపర్కము, ఆడవాళ్ళు కలిసి పాపం చేసేటువంటి సంస్కృతి ఆ రెండు పట్టణాల్లో కూడా ఉండేది. అందులో దేవదూతలు చాలా అందంగా ఉన్నారేమో, ఆ ఇద్దరు అబ్బాయిలని బయటికి పంపుతావా లేదని చెప్పి మొత్తానికి ఏదో చేసి రాత్రి అంతా ఏదో రకంగా కాసి పడుకునే సమయానికి తెల్లవారి నిద్రలో ఉన్నప్పుడు దేవదూతలు ఇద్దరు లోతును లేపుతారు. జాగ్రత్తగా వినండి, 19వ అధ్యాయంలో జరిగిందే కథలో చెప్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిలో, జీవితంలో మర్చిపోరు. ఇద్దరు దేవదూతలు కూడా పడుకుంటారు, వీళ్ళతో ఆ రాత్రి అంతా కూడా విశ్రాంతి పొందుకుంటారు. తెల్లవారుచున్నది అనే సమయానికి ఈ ఇద్దరు దేవదూతలు కూడా సమయం ఆసన్నం అయిపోయింది. లోతు మనం బయటికి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడైతే తొందర పెడతాడో లోతు మళ్ళీ ఆలోచిస్తాడు. తడువు చేశాను అని ఉంటుంది అక్కడ, అంటే దాని గురించి ప్రస్తావనదిలే. మళ్ళీ ఆలోచిస్తాడు, మళ్ళీ ఏం చేయాలి, ఇదేంటి మళ్ళీ అంటున్నారు, రాత్రి అంతానేమో భార్య గారిని ఏదో రకంగా కూల్ చేశాను, వద్దులేమే ఎక్కడికి వెళ్ళొద్దులే, ఎక్కడ ఉండిపోదాం అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తే ఏం తంటా వస్తుందో అని చెప్పి మొత్తానికి ఏదో డిస్కషన్ జరిగింది. తడువు చేశాడని ఉంటుంది. అయినా సరే మొత్తానికి ఏదో రకంగా కన్విన్స్ అయ్యి లోతు గారి యొక్క భార్యని, ఇద్దరు కుమార్తెలను కూడా ఆ ఇద్దరు దేవదూతలు బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ వరకు, సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతాల బయట అంచుల వరకు తీసుకుని వచ్చేస్తారు చేయి పట్టుకుని. టైం అయిపోతుందని, ఎందుకంటే దేవుడు ఫిక్స్ అయ్యాడంటే మళ్ళీ ఇంకా తేడా ఉండదు, పెర్ఫెక్ట్ టైంలో జరిగిపోతుంది. అది ఉగ్రత అయినా, మంచి అయినా, చెడైనా, చిత్తమైన, ఆశీర్వాదమైన, వాగ్దానమైన ఏది ఆగదు. ఆయన రాసింది మళ్ళీ టైంకే జరగాలి తప్ప అర సెకండ్ కూడా అటు ఇటు జరగడానికి వీలు లేదు. ఆయన ఫిక్స్ అవుతే అలాగ ఉంటుంది, ఆయన మాటిస్తే అలాగ ఉంటుంది, ఆయన నెరవేర్చే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి టైం అయిపోతుంది. ఆ టైంలోగా ఇద్దరు దేవదూతలు కుటుంబాన్ని బయటకు పెట్టకపోతే అబ్రహాం యొక్క విజ్ఞాపన వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ దేవదూతలే లోతు గారి భార్యని, లోతు గారి కుమార్తెలు చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తారు. బయటికి ఆ గవిని గేటు బయటికి లాక్కొని వచ్చేసి దేవదూతలు ఒక మాట అంటారు, అమ్మా ఇక్కడ వరకైతే మేము లాక్కొని వచ్చాము, ఇక్కడి నుంచి మేము తప్పించేటువంటి పరిస్థితులు ఉండవు, సమయం అయిపోయింది, ఆయన ఉగ్రత ఈ రెండు పట్టణాల మీద కూడా కుమ్మరించబడబోతా ఉంది, అగ్ని అంతా కూడా ఆకాశం నుంచి దిగి వచ్చేటువంటి సమయం ఆసనం అయిపోయింది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మీకు ఎదురుగా కనబడుతున్న ఆ కొండ వైపుగా పరుగు పెట్టేయండి అయ్యా, నేను వృద్ధున్నయ్యా, అంత పరుగు నేను పెట్టలేను, అంత త్వరగా నేను వెళ్ళలేను, నేను పెద్దవాడిని అయిపోయాను కనుక అంత త్వరగా ఎలా వెళ్ళగలను ఆయన అని అంటే, అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, ఏమండి ఇక్కడ పక్కన ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊరిలోకి వెళ్ళేంత వరకైనా సరే దయచేసి అగ్నివర్షం రాకుండా కొంచెం అవకాశం ఉండంటే, సరే వీలైనంత త్వరగా వెళ్ళిపోండి అంటే, ఇదేదో రకంగా ఈ ముసలు ఇద్దరు కూతుర్ని పట్టుకుని అల్లుళ్ళు రానంటారు, ఎగతాళి చేస్తారు, లోతు గారిని ఎగతాళి చేస్తారు, ఇద్దరు కూతుర్లు వస్తారు. వాస్తవానికి అంత వద్దులే, అంత చెప్పాలనుకోవట్లేదు, వస్తారు.
అక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది, సోయేరు అనే ఊరు. సోయేరు అనగా దాని అర్థం ఏంటంటే చిన్నదని అర్థం. సోయేరు అనేటువంటి పట్టణానికి చిన్న ఊరికి వెళ్ళిపోతారు. ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సూర్యుడు ఉదయించబోతున్నది అనే సమయానికి ఆ చిన్న పట్టణంలో అడుగుపెట్టిన మరుక్షణమే అగ్గి దిగి వచ్చి కొట్టేస్తుంది మొత్తం 2 పట్టణాలని. ఇక్కడ ఆకాశం నుంచి అగ్ని అంతా కూడా కుమ్మరించబడి బహుభయంకరమైన వేడిమితో తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళి ప్రయాణం మొదలెడితే 6 గంటలకు కూడా సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఆ సమయానికి మొత్తం స్మాష్ చేసేస్తాడు. ఆ సమయంలో ఆ మైదానంలో పరిగెట్టుకుంటూ ఆ పట్టణానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో దేవదూతలు మరీ చెప్తారు ఏమనంటే, పొర్రపాటును కూడా మీరు వెనక్కి తిరగకుండా పరిగెట్టండి. పొర్రపాటును కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వరకు అయితే మేము ఏదో రకంగా కాచాము, కానీ మీ చేతిలోనే ఉంది. వీలైనంత త్వరగా పారిపోండి, కానీ పారిపోయేటువంటి సమయంలో మాత్రం వెనక్కి మాత్రం తిరగవద్దు. పొర్రపాటును కూడా తిరగొద్దమ్మా. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, నా మాటను గౌరవించండి. ఎంత భయంకరమైన వినాశనం మీ వెనకాల జరుగుతున్నప్పటికీ, ఎంత భయంకరమైనటువంటి ఆ శబ్దధ్వని మీ చెవిని వినబడినప్పటికీ కూడా మీ ముఖాలు మాత్రం వెనుక తట్టు తిరగడానికి వీల్లేదు. ఏకదాటిగా పరిగెట్టండి అని చెప్పి పంపితే అందరూ పరిగెట్టుకుంటే పోతారు. లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది. తిరిగి చూడడంతోనే అమ్మగారు ఏమైపోతారో ఉప్పు స్తంభంగా మారిపోతారు. తిరగొద్దు, వెనక తట్టు పొరపాటును కూడా తిరగొద్దంటే లోతు యొక్క భార్య తిరిగిన మరుక్షణమే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంక మళ్ళీ ఆలస్యం లేదు, సమయం అనేది కూడా లేకుండా ఉన్నపోటుగానే ఒక దిమ్మలాగా, ఒక రాతిలాగా, ఒక ఉప్పు ఒక స్తంభం వల్లే మారిపోయిందని అంటాను. ఆవిడ ఆలోచన ఏమై ఉందో నాకు తెలియదు. ఎందుకు చూసింది అంటే దానికి గల కారణాలు దైవ ప్రేరేపణ బట్టి చాలానే ఉన్నాయి. కానీ నేను అనుకుంటా ఉంటాను, ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చడం అనేది కరెక్టే, కానీ ఆ అగ్గితో పాటుగా దేవాదేవుడు కూడా దిగి వచ్చేసాడు. దేవాది దేవుడు కూడా సీనాయి పర్వతం మీదకి ఏ విధంగా అయితే అగ్నితో దిగి వచ్చాడో ఈ 2 పట్టణాలని ధ్వంసం చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి వాక్యంలో చోట ఉంటుంది, ఆయన చూచి బ్రతికినవాడు ఎవరు, దేవుణ్ణి చూచి బ్రతికిన వాడు ఎవరు లేడు. అందుగురించి ఒకవేళ దేవదూతలు మాట చెప్పేయేమో, వెనక్కి తిరక్కో అనేటువంటి ఉద్దేశం వెనకాల ఉన్న అర్థం అదే ఉండొచ్చు. తిరిగింది, మళ్ళీ చూసే అవకాశం లేకుండా బండవలే మారిపోయింది, ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది. తర్వాత కార్యక్రమం అంతా కూడా మీకు తెలిసిందే, తెలియనిదేం కాదు. అయితే ఇది నిజంగా జరిగిందా, లేకపోతే బైబిల్లో ఒక ఊహాజనకమైనటువంటి చిత్రాన్ని మాత్రమే సృజించారా అని ఆలోచన చేస్తే మీ అందరికీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి నిజం ఏంటో చెప్పమంటారా? ఆ ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ స్తంభం ఉంది. లోతు గారు ఉప్పు స్తంభం అయిపోయారు కదండి. ఇశ్రాయేల్ దేశంలో ఆ డెడ్ సీ, ఆ మృత సముద్ర, ఆ సౌత్ ఏరియా అంతా కూడా ఒక పెద్ద స్తంభంగా మారిపోయి ఉంటుంది. అక్కడున్న ప్రజలు, వచ్చేటువంటి వీక్షకులందరూ కూడా ఈవిడే ఆ స్తంభంగా మారిపోయిన వ్యక్తి అని చెప్పి ఇప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. ఇంచుమించుగా 2 ఉన్నాయి అలాంటి స్తంభాలుగా. ఒకటి ఇశ్రాయేల్ దగ్గర ఉంది, ఒకటేమో యోర్దాను దగ్గర ఉంది. కానీ ఇది ఉన్న చోటు వేరు. ఇప్పటికీ కూడా ఒక మనిషి ఆకారంలో ఇంచుమించుగా ఒక 10-11 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఒక స్తంభం వల్లే ఒకటి కనబడుతూ ఉంటుంది. అందరూ నమ్ముతూ ఉంటారు ఏంటంటే లోతు భార్య ఈవిడి స్తంభంగా మారి ఇప్పటికీ. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిన స్తంభాన్ని మోషే కూడా చూశాడు. మోషే కూడా పిస్కా అనే కొండకి ఎక్కేస్తాడు. ఇంకా ఆఖరి రోజుల్లో నెబో అనే పర్వతం బైబిల్ ప్రకారం, పిస్తా అనగా హెబ్రీ భాష అది. ఆ కొండ మీదకి ఎక్కి ఆయన అంత్యదినాలన్నీ కూడా దాని మీదే జరిగిస్తాడు. ఆ సమయంలో మోషే కనాన్ని, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని పైనుంచి చూడడానికి మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. ఆ క్రమంలో ఈ ఉప్పు స్తంభాన్ని కూడా మోషే చూసినట్టుగా ఆ గ్రంథాలు తెలియపరుస్తూ ఉంటాయి. లేనిదేం కాదు అది.
లేనిదేం కాదమ్మా, అది ఉన్న విషయమే, జరిగిన విషయమే అదంతా కూడా. ఉప్పు స్తంభంగా మారిపోవడం అనేది నిజానికి జరిగిన విషయం. అది ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం వెళ్తే ఆ మృత సముద్రం అంచుల్లో ఉన్నటువంటి సొదోమ్ అనేటువంటి పర్వత ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద స్తంభంగా మారిపోయింది. చాలామంది సైంటిస్టులు కూడా వచ్చి పరిశీలించారు. సొదోమ్ అనేటువంటి పర్వతాన్ని పరిశీలిస్తే 80% అంటే 80% ఆ కొండ ఆ ప్రాంతం అంతా కూడా ఉప్పుమయమే, సాల్ట్ కొండదంతా కూడా. ఆ చుట్టంతా కూడా లైమ్ స్టోన్, అంటే ఏమంటారు దాన్ని లైమ్ స్టోన్ తెలుగులో? సున్నపురాళ్ళు. అవన్నీ కూడా సున్నపు కొండలే, లైమ్ స్టోన్ కొండలు అవన్నీ కూడా. కానీ ఆ మధ్యలో ఈ సొదోమ్ అనే కొండ మాత్రం ఉప్పుగా మారిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా ఉప్పుగా ఉండిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్లో ఏది జరిగినా సరే లేనిది కాదు, ఉన్నదే జరిగిందే రాసేటువంటి దేవుడు నా దేవుడు. ఇందులో అంతే తప్ప అపోహుల నుంచి పుట్టుకొచ్చిన గ్రంథం ఏమాత్రమో కూడా చెప్పండి కానీ కాదు. 4000 సంవత్సరాల ఇప్పటికే స్తంభం అలాగే ఉంది. 1945వ సంవత్సరంలో జపాన్ మీద హిరోషిమా, నాగసాకి 2 ప్రాంతాల మీద అమెరికా వాళ్ళు అనుభవం అని ప్రయోగించారు. ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి మొలిసేటువంటి అవకాశం లేకపోయింది. ఇప్పుడిప్పుడే మొలుస్తున్నట్టుంది. 1945లోనే కదండి జరిగింది అది, ఆగస్టు నెల ఎప్పుడో జరిగింది. హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతంలో మొట్టమొదటి అనుభవం ప్రయోగం చేశారు. చాలామంది చచ్చిపోయారు, చాలామంది డిజేబుల్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడే అక్కడక్కడ గడ్డి ఏదైనా మొలుస్తుందేమో. కానీ 4000 సంవత్సరాలు అయింది అగ్నివర్షం కుమ్మరించి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర. ఎప్పటికీ గడ్డి మొలదు, ఎప్పటికీ గడ్డి మొదలదు అక్కడ. అంత భయంకరంగా కాలిపోయిన పట్టణం సొదొమ గొమొర్రా అనే పట్టణం. అంటే వాళ్ళ ఎలాంటి పిచ్చోళ్ళని చెప్పాను, శరీర ఆశల కొరకు ప్రాకులాడే పిచ్చోళ్ళు, హోమో సెక్షువల్స్. చాలా భయంకరమైన పాపం. రేప్ చేయడం అనేది అంతా కూడా వాళ్ళ కల్చర్లో ఒక భాగం అయిపోయింది. దేవుడు దాన్ని అసహించుకున్నాడు, దేవుడు దాన్ని వ్యతిరేకించాడు. అందుకే బైబిల్లో ఒక తర్వాత ఆజ్ఞలో ఒక మాట ఉంటుంది, ఏ స్త్రీ కూడా ఏ జంతువు ఎదుట కూడా నిలవడానికి వీల్లేదు. దాని వెనకాల అర్థం వేరే అర్థం. అది పురుష సంయోగం కూడకూడదు, పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ యొక్క వస్త్రధారణ వేయకూడదు. దేవుడికి అంత అసహ్యం. మగోళ్ళలాగానే బతకాలి, ఆడోళ్ళలాగే ఉండాలి అంతే తప్ప మగోడు ఆడోళ్ళు అయిపోతాం, ఆడోళ్ళు మగోళ్ళు అయిపోతాం. ఇప్పుడు అందరు ట్రెండ్ అంతా ఎలాగ జరుగుతూ ఉంది. అసహించుకునేటువంటి పరిణామాలు. ఒకప్పుడు మగోడిని ఆడోళ్ళ నుంచి గుర్తుపెట్టడం చాలా ఈజీ. ఆడోళ్ళు బేగా అర్థమైపోయేవారు, అమ్మ ఆడపిల్ల అని. ఇప్పుడు ఆడపిల్ల ఎలా ఉన్నారు, మగోడా ఆడపిల్ల కూడా చెప్పడం కష్టమైపోయింది. ఇప్పుడైతే మగోడా ఆడపిల్ల సేమ్ ఒకలాగా ఉంటున్నారు ఇద్దరు. వస్త్రధారణ, జీన్లు, టాటూలు, హెయిర్ కటింగ్ అన్నీ మారిపోతున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందో ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఉగ్రత సమయం దాటదు, అనుకున్న సమయానికి దిగి వచ్చేస్తుంది. ఆయన రాబోచున్నాడనే దాన్ని కూడా ఏ ఒక్కడో కూడా ఆపలేడు. అంత్య దినాల్లో ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మరిప్పుడు ఇంత భయంకరమైన భ్రష్టురాలైనటువంటి, మూర్ఖురాలైనటువంటి, అవిధేయురాలైనటువంటి ఈ తప్పుడు మనిషి నుంచి మనం ఏమి నేర్చుకుంటామండి పాస్టర్ గారు? లోతు గారి యొక్క భార్య గారి గురించి మంచి ఏముందని మాట్లాడుకుంటామండి పాస్టర్ గారు అనే ప్రశ్న మీ అందరికి కూడా వచ్చి ఉండాలి. అయితే లోతు గారి యొక్క భార్యలో నాకు మంచి కనబడిందండి. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుందండి. సౌల్లో మంచి లేదా? బోల్డంత మంచి ఉంది, చెడు మాత్రమే చూస్తారు. సంసోనులో మంచి లేదా? బోల్డంత మంచి ఉంది. దేవుడు సైతం సంతోషించే అంత మంచి ఆయనలో కనబడుతుంది. కానీ తప్పు చేస్తాడు. అందరిలోనే అంత మంచి, అందరిలోనే చెడు. దావీదు అంత మంచోడు ఎవడో లేనట్టుగానే ఉంటాడు. ఒకనొక సమయంలో ఆయనకి మించిన ధైర్యం ఎవరికి లేదు, కానీ ఒక సమయంలో ఆయన భయపడతాడు. లేరా చెప్పండి? ఏలియా చాలా ధైర్యవంతుడు, కానీ ఒకనొక సమయంలో ఆయన ఏమైపోతాడు? పిరికోళ్ళగా అయిపోతాడు. నోవాహు అంత నమ్మకమైన ఎవరు లేడు, తోకపోతాడు కూర్చున్నాడు, పడుకున్నాడు ఒక రోజున. కాబట్టి అందరిలోనే మంచి ఉంటుంది, అందరిలోనే చెడు ఉంటుంది. కానీ క్రీస్తుని స్వీకరించిన తర్వాత చెడుకి ఏ విధంగా కూడా అవకాశం లేకుండా బ్రతకాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం, రక్షణ యొక్క ఉద్దేశం. అయితే లోతు గారి యొక్క భార్యలో మీకు ఏం మంచి కనబడింది అనేటువంటి ప్రశ్న కానీ మీరు నన్ను అడిగితే 2-3 మంచి విషయాలు నేను మాట్లాడగలను. కానీ ఈరోజు నేను మంచి మాట్లాడాలన్న ఆలోచన ఎంత మాత్రమో కూడా నాకు లేదు. ఆవుల్లో ఉన్న చెడు లక్షణాలను మాత్రం నేను గమనించాను, ఆవుల్లో ఉన్న చెడు అనుభవాలను మాత్రం నేను గమనించాను.
ఆవుల్లో ఉన్నటువంటి చెడు లక్షణాలు కానీ నీలో నాలో కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ జీవితం కూడా ఎదుగు బొదుగు లేనటువంటి ఉన్న స్థితిలో మిగిలిపోయే స్తంభాలుగా మారిపోతాయి. నీ జీవితం సాఫీగా ముందుకి వెళ్ళాలి అంటే, దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగేటువంటి వారిగాను ఉండాలి అంటే, నీ జీవితంలో ఎప్పటికప్పుడు నూతనమైన మెట్టులు ఎక్కుకుంటూ దివ్యమైన స్థానానికి నువ్వు చేరాలి అంటే, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు వైపుగా నీ జీవితం అంతా కూడా చాలా సునాయాసంగా, చాలా శాంతి సమాధానంతో నడిపించబడాలి అంటే, లోతు గారి భార్యలో ఉన్న తప్పు నీలో ఉండడానికి వీల్లేదు. చాలామంది జీవితాల్లో ఎదుగు బొదుగు ఉండదు. చాలామంది జీవితాల్లో ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇంకే విధంగా కూడా మెరుగుపరచబడరు. వాళ్ళ భవిష్యత్తులో మెరుగు ఉండదు, వాళ్ళ సంసారంలో మెరుగు ఉండదు, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి ఉండదు, ఏ విధంగా కూడా ముందుకు కొనసాగే అవకాశం ఉండదు. ఉన్న స్థితిలోనే మిగిలిపోతారు. ఎందుకు మిగిలిపోతారో, ఎందుకు వాళ్ళ జీవితాల స్తంభాల్లా మారిపోతున్నాయి, ఎందుకు వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళలేకపోతుందంటే, లోతు యొక్క భార్యలో ఉన్న ఒకే ఒక్క తప్పు నీ జీవితాన్ని కదలకుండా బండలా మార్చేసింది. ఏంటి ఆ తప్పు చెప్పమంటారా? చెప్పనా వద్దా? మీరు చెప్తారా? మీరు చెప్పండి. చెప్పనా తప్పు ఏంటో కాదు కానీ అవిధేయత. అవిధేయత నీ జీవితంలో ఎదుగు పొదుగు లేకుండా చేసేస్తుంది. అవిధేయత నీ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయదు. అవిధేయత నిన్ను ఉన్న స్థితిలోనే మిగిల్చేస్తుంది. అవిధేయత నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని బండవలే మార్చేస్తుంది. కదలదు నీ జీవితం. లోతు భార్య అవిధేయత చూపింది. ఏ విషయంలో? చూడొద్దు, వెనక్కి తిరగొద్దు అంటే ఏం చేసింది? తిరిగింది. రెక్లెస్ ఫెలో. దేవుడు మాటతో నాకు లెక్కేటి, ఆయన చెప్తాలే అన్నీ వినాలా, ఆయన అంటాలే అన్నీ పాటించాలా, ఆయన 100 చెప్తాలే అన్నీ జరిగించాలా, అలాగే చెప్పుకుంటూ ఉంటారు. మా పని మాదే, మా జీవితం మాదే. దేవుడు మాటతో మాకు లెక్కలేదు, దేవుడు బోధతో మాకు లెక్కలేదు, దేవుడు మనిషి మాట్లాడేటువంటి హెచ్చరికలతో మాకు అవసరత లేదు. మేము అనుకున్నదే జరిగిస్తామో, మేము అనుకున్నదే సాధించి తీరతామో, మేము ఏదైతే అనుకున్నామో అదే చేస్తామో, దేవుడు అవునన్నా కాదన్నా అనే వ్యక్తుల యొక్క జీవితాల్లో ఫలింపు అనేది ఎప్పటికీ ఉండదు. లోతు భార్య లెక్క చేయలేదండి దేవుడి మాటనే. చెప్తారులేండి, అంటారులేండి, గేట్ చూడండి సార్, అంటారులేండి, అలాగే అంటారులేండి, తిరిగితే ఏమవుద్ది, చేస్తే ఏమవుద్ది, అలాగే వెళ్తే ఏమవుద్ది అనుకుని అవిధేయత చూపించిన వ్యక్తి ఎవరు? లోతు భార్య గారు. అన్నాడు చాలా స్పష్టంగా, అన్నాడు, అమ్మా టైం అయిపోతుంది తల్లి, ఆ ఉగ్రతను నేను ఆపలేను. కేవలం దేవుడు ఇంకా కూడా సమయం ఇస్తున్నాడంటే మీ ముఖం చూసే. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా ఈ చోట నుంచి పారిపోండి. 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా మీ జీవితాలు పాడైపోతాయి. దయచేసి నా మాటను కాదనకండి అమ్మా. పొరపాటును కూడా వెనక వైపుగా తిరగకుండా పరుగులు పెట్టండి అంటే చెప్పవులే అని చెప్పి మూర్ఖ హృదయంతో ఎప్పుడైతే ఒకనొక సమయంలో అవిధేయులుగా ఉందో అదే అవిధేయత మళ్ళీ దేవుడి మాటనే చూపించింది. జీవితాన్ని ఏం చేసుకుంది? ఎటు పోకుండా రాయి వలె మార్చేసుకుంది అంటాను. జాగ్రత్తగా ఒక మాట గమనించండి. దేవుడు ఏది చెప్పినా సరే, దైవజనుడు ఏది చెప్పినా సరే అది నీ మేలు కొరకు మాత్రమే. నీ శ్రేయస్సును కోరే దేవుడు ఒక మాట నిన్ను హెచ్చరిస్తాడు. విధేయురాలుగా, విధేయుడిగాను ఉండాలి అనే ఆలోచనతోనే దేవుడు నీ జీవితాన్ని ముందుకు పంపించాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ చాలాసార్లు చాలామంది దేవుడు మాట అంటే లెక్క ఉండదు. దేవుడు మాట, దేవుని యొక్క మనిషి యొక్క మాట అంటే అస్సలు లెక్క ఉండదు. పాస్టర్ గారి మాటతో అసలు ఇంక సంబంధం లేదండి. ఆయన అలాగే అంటాడు, మా ఇష్టం అండి, మేము నచ్చింది చేస్తామండి, మేము నచ్చింది చూడగలుగుతామండి, మేము వచ్చినట్టు ఉంటామండి, అలాగే అంటారండి, వెళ్ళొచ్చు నువ్వు ముందుకి. కానీ ఒకనొక రోజున మాత్రం జీవితం పులి స్టాప్ పడిపోద్ది. జాగ్రత్త, కదలలేవు మళ్ళీ అది అక్కడి నుంచి నువ్వు.
ముందుకు వెళ్ళాలని అనుకుంటావు కానీ వెళ్ళలేవు, తప్పించుకుందామని అనుకుంటావు కానీ తప్పించుకోలేవు, ఏదో రకంగా ఇందులో నుంచి బయటపడాలి అని అనుకుంటాం కానీ ఆ రోజు నేను తప్పించే నాదుడు లేడో. ఇస్తున్నావా దేవుడికి మాట? దేవుడి మాటని గౌరవించగలుగుతున్నావా? సేవకుడి యొక్క మాటను గౌరవించగలుగుతున్నావా? దైవజనుడు ఏ విషయాన్ని అయితే పదే పదే ఖండిస్తామ్మా, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, అమ్మ ఈ విషయంలో చాలా తొందరపడుతున్నావు, నువ్వు ఈ విషయంలో నువ్వు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు, ఈ విషయంలో నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మంచిది, వద్దు ఆ పని చేయొద్దు, వద్దు ఆలోచన నీకు మంచిది కాదు, ఆ తలంపే నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి తలంపు, అర్జెంటుగా విరమించుకో ఆలోచనలో నుంచి, అర్జెంటుగా బయటికి రా అనేటువంటి హెచ్చరిక దేవుడు దైవజనుడి మూలంగా ఎన్నిసార్లు పలుకుతున్నా లెక్కలేనితనంగా ముందుకు వెళ్ళే వ్యక్తివైతే ముందుకైతే సాగుతావు, కానీ ఒకనొక రోజున మాత్రం నీ జీవితం అర్ధాయుష్మంతురాలిగా ఆగిపోద్దేమో. లోతు భార్య పరిగెట్టిందా లేదండి? బయటకు వచ్చినట్టు ఉపస్తంభం అయిపోయిందా? సాఫీగానే వెళ్ళింది. ఎప్పటి వరకు? దేవుడు మాట విని నడిచేంత వరకు. కానీ దేవుడి మాటను అవసరం లేదన్నప్పుడు మాత్రమే అయిపోయింది. అప్పటివరకు బాగానే ఉంటుంది. చాలాసార్లు చాలా రెక్లెస్గా ఉంటారు కొంతమంది. దైవజనుడు మాట అంటే పనే లేదు మాకు, 100 చెప్తాడే పాస్టర్, ఆడితో మాకేడే, ఆయనతో మాకేడే, అంత సీన్ ఏమి లేదులే, అందరూ పాస్టర్లే, అందరూ అలా చెప్తారులే, ఎవరిలో ఎన్ని లేవులే. నిజమే, ఎవరిలో ఎన్ని లేవిటి, అందరిలోనే అన్నీ ఉన్నాయి, కానీ మాట మాత్రం పలికేది దేవాది దేవుడే. బాగా గుర్తుపెట్టుకో. దేవుడు వద్దు అన్న చెప్పిన దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నావా? తిరిగి జరిగించే ప్రయత్నం చేస్తున్నావా? వద్దు అన్నదాన్నే చాలాసార్లు జరిగించాలని అభిప్రాయంలో నువ్వు వెళ్తున్నావా? ఖండిస్తూ నాయన నీ ఆలోచన వద్దురా, విరమించుకో ఆలోచన నుంచి, కుదరదా, నేను ఫిక్స్ అయిపోయానని వెళ్ళావంటే ఖచ్చితంగా ఒక రోజు నీ జీవితం ఏమైపోద్ది? పాడైపోద్ది. మంచి అనుకోండి, మీరు బాగోవాలనుకోండి, బాగోవడానికి తగిన సూచనలే దేవుడు అందిస్తాడు, మంచి సలహాలు దేవుడు అందిస్తాడు. వద్దు నీ జీవితం పాడైపోద్ది అనేటువంటి సలహా సూచన హెచ్చరిక ఇచ్చినంటే దాన్ని గౌరవించాలి నువ్వు. వద్దు అని చెప్పి కొంతమంది తయ్యంటే తందాన్ అన్నట్టుగా నాకు నచ్చిందే చేసుకుంటానట్టుగా వెళ్ళారు, కానీ చివరి చేసి జీవితాలు ఏమైపోయినాయి? అండర్ ఆర్మ్స్ నాకి పోయినాయి. బాలేదా బాగున్నాయా? దేవుడు లోతు భార్యతో ఒకే ఒక మాట అన్నాడు, వెనక్కి తిరిగి ఏం చేయొద్దు, చూడొద్దు. చదవండి ఒక్కసారి అదే మాటని. అయితే లోతు భార్య, నేను చదువుతున్నాను, పై వచ్చిన నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి. లోతు సొయారుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గుమర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటని ఆ పట్టణంలో నివసించే వారినందరూ నేను నేలమొలకను నాశనము చేశాను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి ఎప్పుడైతే తిరిగి చూసిందో ఏమైపోయిందంటే స్తంభంగా మారిపోయిందండి. అంటే వెనక్కి తిరిగి చూడకూడదా? వెనక్కి తిరిగి చూడటం కూడా పాపమేనా? అంటే వెనకాల ఎవరన్నా పిలుస్తున్నా, ఎవరన్నా తడతన్నా, వెనకాల నుంచి ఎవరన్నా సరే బాబు ఇలా చూడు అని అన్నా, ఒకవేళ ఏ క్రైస్తుడైనా పొరపాటుని వెనక్కి తిరిగాడంటే ఉప్పు స్తంభం అయిపోతాడా? వెనక్కి తిరుగుతూ ఉప్పు స్తంభం అయిపోతాడని కాదు. ఎప్పుడైతే క్రీస్తు మార్గంలో నడవాలనే నిశ్చయతతో దేవుళ్ళలోకి ఒకసారి నువ్వు ముందుకు వస్తావో ఆ క్రమం, ఆ సమయం మొదలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ఏ ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ఫలించడం. బాగా గుర్తుపెట్టుకో. ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి ధర్మశాస్త్రంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఒక్కసారి క్రీస్తు మార్గముల్ని అనుసరించాలనే ఆలోచనతో రక్షణ పొందుకున్న అనంతరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాను, నా గతాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాను, వెనకాల ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ తలంచుకుంటాననే వ్యక్తి అయితే పొరపాటును కూడా దేవునికి విధేయత చూపించే వ్యక్తివి కానే కాదంటాను నేను. చాలామంది దేవుళ్ళలోకి వస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కడ తిరుగుతూ ఉంటారు? వెనక్కి తిరుగుతూ ఉంటారు, మళ్ళీ వెనక్కి అయిపోయిన జీవితం ఏదో అయిపోయింది, అయిపోయిన దరిద్రం ఏదో అయిపోయింది, విడిచిపెట్టిన వ్యసనాలు విడిచిపెట్టేశాం, ఏదో దౌర్భాగ్య జీవితంలో నుంచి బయటకు వచ్చి అమ్మయ్య అని చెప్పి ఒక మంచి రక్షణ పొందుకున్నాం.
ఆ రక్షణలో కొనసాగించవలసింది పోయి మళ్ళీ వెనక జీవితానికి ఆకర్షించబడతా ఉంటారు కొంతమంది దద్దమ్మలు. తిరుగుతూ ఉంటారు కదండి కొంతమంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన. వెనక జీవితం మళ్ళీ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది, రా, ఈ జీవితమే బాగుంది కదా, పాత జీవితమే బాగుంది కదా, రోగ జీవితమే బాగుంది కదా, నీకు నచ్చినట్టుగా బతికిద్దాని ఒకప్పుడు నువ్వు, నీకు నచ్చినట్టుగా తిరిగిద్దాని ఒకప్పుడు నువ్వు, నీకు నచ్చినట్టుగా చేసేదానివి ఒకప్పుడు నువ్వు. ఎవరో కూడా అడ్డు చేసేవారు కాదు, నీదే లైఫ్, నీదే జీవితం అన్నట్టుగా వెళ్ళావు. ఈరోజు అందులోకి వెళ్ళిన తర్వాత ఏం కొలిసి వచ్చింది అన్న ప్రతిసారి కూడా అయ్యో అనవసరంగా వచ్చాను దేవునిలోకి, అనవసరంగా దేవుని స్వీకరించాను, అనవసరంగా రక్షణ పొందుకున్నాను, ఆ జీవితమే బాగుంది కదా అని చెప్పి ఒక్కసారి వెనక తట్టు తిరిగావా, నువ్వు ఎటూ కాని వ్యక్తిగా మిగిలిపోతావు. నీ జీవితంలో గుర్తుపెట్టుకో. చాలామంది అన్ని విడిచిపెడతారు, సమస్తాన్ని దేవుని పాదసన్నిధిలో విడిచిపెట్టి దేవుని కొరకు నడవాలని ఒక మంచి తీర్మానంలో ముందుకెళ్తారు. వ్యసనాలను వదిలిపెడతారు, అలవాట్లు వదిలివేసుకుంటారు, చెడు అలవాట్లన్నీ ప్రక్కన పెడతారు, ఆచార వ్యవహారాలన్నింటినీ ప్రక్కన పెడతారు, దేవుడికి వ్యతిరేకమైన ప్రతి అనుభవాన్ని కూడా ప్రక్కన పెడతారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది ఏంటో నాకు తెలియదు, కానీ ఆ జీవితమే బాగుంది కదని చెప్పి మళ్ళీ వెనక్కి ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వదిలిపెట్టిన వాటిని ఏం చేస్తూ ఉంటారు, తెచ్చుకునే ప్రయత్నం కొంతమంది. లోతు యొక్క భార్య వెనక్కి తిరిగింది. ఆవిడ యొక్క ఆలోచన ఏంటో తెలుసా, ఎంత గొప్ప ఆస్తిని కూడా విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నాను, బోళ్ళంత బంగారాన్ని అక్కడ విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నాను, నా బంధువులందరినీ కూడా విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నానే అనే ఆలోచనతో విడిచిపెట్టిన దాన్ని వదులుకోలేకపోయింది. వదులుకోలేకపోయిందండి. మళ్ళీ మనసు ఎక్కడికి లాగింది, అక్కడికి లాగేసింది. మళ్ళీ అయ్యి బాబా, అంత బంగారమా, అంత బంధువులు వదిలేసుకుంటావా, అంత ఇల్లులు ఉన్నాయి, అంత స్థలం ఉంది, అంత ఆస్తి ఉంది, అవన్నీ కూడా వదిలేచేయాలంటే మనసు రాలేదు. అయ్యో అయ్యో ఇవన్నీ వదిలేసుకున్నానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది మహాతల్లి. మళ్ళీ చూడడానికి వీలు లేకుండా అయిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకే, దేవుల్లోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత విడిచిపెట్టినటువంటి లోటుపాటులను మళ్ళీ పొందుకోవాలన్న ఆలోచనలోకి నువ్వు వెళితే ఖచ్చితంగా నీ జీవితం సర్వనాశనం అయిపోద్దేమో. వదిలిపెట్టేసావు కదా వ్యసనాలని, అలవాట్లను వదిలిపెట్టేసావు కదా, కొన్ని పొరపాట్లన్నిటినీ కూడా వదిలిపెట్టేసావు కదా, కొన్ని దరిద్రమైన లక్షణములన్నీ కూడా ఆ రక్షణ సమయంలోనే దేవుడి చెంత ఒప్పుకొని వదిలిపెట్టావు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నీ పాత రోత జీవితం నిన్ను లాగుతా ఉందా, నేను ఆకర్షిస్తా ఉందా, నన్ను ఎందుకు వదిలిపెట్టావు అనేటువంటి ఆలోచన నీలో కలుగు చేస్తా ఉందా? అనవసరంగా దేవుళ్ళలోకి వచ్చాను, అనవసరంగా దేవుని నమ్ముకున్నాను, అనవసరంగా రక్షణ పొందుకున్నాను, నా విలాసనాలకి అడ్డులు పడ్డాయి, నా ఎంజాయ్మెంట్కి అడ్డులు పడ్డాయి, నా కోరికలు నెరవేర్చుకోలేకపోతున్నాను, అందరిలాగా ఉండలేకపోతున్నాను అనే ఆలోచనతో విడిచిపెట్టిన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటువంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి ఒకవైతే ఒక మాట చెప్తున్నాను, నీ జీవితం సాఫీగా ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేదేమో. వెళ్ళలేదు, అందులో సందేహం లేదు. చాలా మందిలో నేను చూసేటువంటి ఒక దరిద్రమైన అనుభవం, భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన అలవాట్లు, భయంకరమైన పూజలు, భయంకరమైనటువంటి ఈ ఆచార వ్యవహారాలు అన్నీ చేసేవాళ్ళు అండి. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన అన్నీ మానేసామండి అని అన్న కొన్ని రోజులకే మళ్ళీ అన్నీ ఎట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. అన్నీని ఆ పద్ధతులు, ఆ పట్టింపులు, మంచి చెడు, అమావాస్య, పౌర్ణమి వదిలేసావు కదమ్మా. అన్నీ ఒకసారి దేవుళ్ళలోకి రాకముందు చేసావు, దేవుడు దాన్ని ఏం అనట్లేదు, కాదనట్లేదు, క్షమించాడు. తూర్పుకి పడమరకి ఎంత దూరం అయితే ఉందో అంత దూరాన్ని నువ్వు చేసిన ప్రతి అతిక్రమాన్ని కూడా ఆయన విసిరి పాడేస్తాను అన్నాడు. నువ్వు చేసిన అన్నీ కూడా కొట్టేశాడు, ఆయన భుజం మీద ఎత్తుకున్నాడు, శుద్ధీకరించాడు, స్వచ్ఛమైన పరిశుద్ధమైన పవిత్ర జీవితాన్ని నాకు అందించిన తర్వాత కూడా విడిచిపెట్టిన ఆచారాల వరకు మళ్ళీ వెళ్తున్నాము. మనసు లాగేస్తుంది ఆ కొన్నిసార్లు. దేవుళ్ళలోకి వచ్చి దేవుడి మీద విశ్వాసంతో నడుస్తూ ఉంటే కొన్నిసార్లు జరగట్లేదని, కొన్నిసార్లు మంచి చెడు కూడా చూడాలని, కొన్నిసార్లు సాంప్రదాయాలను కూడా మనం పాటించాలని, కొన్నిసార్లు అన్ని రీతి వ్యవహారాలు కూడా జరిగించకపోతే ఆ కష్టమేనండి అన్నట్టుగా ఒకప్పుడు వదిలిపెట్టిన ఆ వ్యవహారాలను మళ్ళీ తిరిగి జరిగిస్తున్నావా? అన్ని రీతి సాంప్రదాయాల్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నావా? అన్ని రీతి ఆచార వ్యవహారాలని మళ్ళీ నీ జీవితంలోకి తెచ్చిపెట్టుకుంటున్నావా? వదిలిపెట్టలేకపోతున్నావా? వాటిని విడిచిపెట్టలేకపోతున్నావా? వాటిని పొరపాటును కూడా మాటల్లో కూడా ఎప్పుడూ కూడా జాతకం గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? నీ నక్షత్రం గురించి వీటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? ఈ సంవత్సరం నీ జాతకం ఎలా ఉందో చూపించుకోకుండా చూడకుండా ఉండలేకపోతున్నావంటే నీ రోద పాత జీవితాన్ని మళ్ళీ ఏం చేస్తున్నావు? నువ్వు తిరిగి చూస్తున్నావు. జాగ్రత్త. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మునుపటి వాటిని మీరేం చేయకండి, జ్ఞాపకం చేసుకోకండి. మునుపటి వాటిని మీరేం చేయకండి,
జ్ఞాపకము చేసుకోకండి, సమస్తము కూడా ఆయనలో నూతనమైన అని ఉంది బైబిల్లో. జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు? వదిలేసాం కదండి అన్ని దరిద్రులు ఎన్ని ఆచారాలు అన్నీ వదిలేసావా లేదా? మంచి ఏంటండి చెడు ఏంటండి? దేవుడి చిత్తమే ఎప్పటికైనా జరుగుతుందండి. దేవుడు కృప ఉంటే అంతకన్నా ఏం కావాలండి? దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఏదన్నా సాధించగలమండి అనేటువంటి ఆ నమ్మకంతో కూడినటువంటి అనుభవాలు నీలో ఎందుకు కనబడలేకపోతున్నాయి? మళ్ళీ ఎందుకు అవన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావు? ఎందుకు మళ్ళీ నీ గతంలో ఉన్నటువంటి ఆ వ్యవహారాలను తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అమ్మా? అడుగుతున్నాను నేను. తిప్పుతున్నారు ఇంట్లో జాతక పుస్తకాలు అయ్యని, పంచాంగాలు అయ్యని. 2024 సంవత్సరం ఏ విధంగా ఉందని చెప్పి ఎంతమంది చూపించుకున్నారు? పుస్తకాలు ఎంతమంది కొన్నారు బస్ స్టాండ్లో? వదిలిపెట్టేశాం కదా. ఒకప్పుడు చేసావులే, ఎవడు కాదు అన్నాడు. నేను చేశాను, నువ్వు చేసాం, అందరం చేసిన వాళ్ళమే. భేదం ఏమీ లేదు, అందరం కూడా పాపము చేసాం. మరి అన్నీ మళ్ళీ వదిలేసి ఇంక వెనక్కి తిరక్కమోయ్. నీ ప్రాణాన్ని రక్షించాను, నూతన జీవాన్ని అందించాను, నీ ఆత్మకి రక్షణ కలుగు చేశాను. నశించిపోయేటువంటి అనేక ఆత్మల్లో నుంచి నేను వెతికి రక్షించి ఒక మార్గం వైపుగా సరళపరిచి నడిపిస్తూ ఉంటే ఆ ప్రాణం దక్కిందిరా, ఆత్మరక్షణ పొందుకున్నానరా, ఇంతకంటే ఏం కావాలరా బాబు అని చెప్పి దేవుడు చూపించినటువంటి ఆ మార్గంలో వెళ్ళిపోకపోగా విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని మళ్ళీ మళ్ళీ తలంచుకుంటూ అనవసరంగా వదిలేశాను అని బాధపడేటువంటి వ్యక్తి అయితే నీ జీవితం ఖచ్చితంగా ముందుకు కొనసాగదు. వదలాలి, కొన్ని వదిలేసుకోవాలి, తప్పదు. ఇంకా కొన్ని వదిలేసుకోవాలి ఏంటి? దేవుల్లో ఒక రాకముందు ఏ దరిద్రాలు ఉన్నాయో ఆ దరిద్రాలను వదులుకోవాలి, అందులో సందేహం లేదు. లాగుతుంటాయి కొన్నిసార్లు ఈ ఆచార వ్యవహారాలు లాగుతుంటాయి. చాలామందికి చాలా బాగుంటారు, చాలా చక్కగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు దేవుడి దగ్గర, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మాత్రం వద్దు, ఈరోజు వద్దండి. ఏమైందండి? ఈరోజు మంచి రోజు కాదండి. మంచి రోజు చెడ్డ రోజులు ఉన్నాయి బైబిల్లో ఎక్కడనని? ప్రతిరోజు కూడా మంచిదన్నాడు కదా. ఆయన కలుగు చేసిన ప్రతిరోజు కూడా మంచిగా ఉన్నదని ఆయన అన్నాడు కదా. అనలేదు ఆయన ఏమని? మంచిగా కనబడ్డదని ఉందా బైబిల్లో? మంచిగా అనిపించిందని ఉందా? అంటే చెడ్డ ఏమన్నా అందులో ఏమన్నా? ఆయన కలుగు చేసినాయి కదా రోజులన్నీ. 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు ఆయన కలుగు చేసినాయే. ఆయన కలుగు చేసిన ప్రతిరోజు కూడా నీకు మంచిగా కనబడ్డదంట. మరి నీకు అందులో చెడ్డ ఏం కనబడుతుంది? వదిలేసాం, అన్నీ వదిలేసాం. మంచులు, చెల్లు, న్యూమరాలజీలు, హోరోస్కోప్లు అన్నీ వదిలేసాం కదా. మా జాతకాల్లో పెండాకోళ్ళు అన్నీ మళ్ళీ అట్లా పట్టుకుని ఎలాడతావా? మళ్ళీ అట్లా చూడకుండా ఉండలేకపోతున్నావా? టీవీలో వస్తే ఆపలేకపోతున్నావా? ఛానల్ మార్చలేకపోతున్నావా? పేపర్లో వచ్చింది ఏదో పొరపాటుగా చూసేసావు. పుష్యమీ నక్షత్రము, సింహరాశి చూసేద్దాంలే, ఇంకేముంది ఎలాగే చూసేసాను, ఇష్టం చదివేద్దాం మొత్తం. అమ్మ ఎంత బాగుందో, అయిపోయిందా? ఎక్కడితో ఏం చదవట్లేదండి ఎవరని? దేవుడు వాక్యాన్నైనా సరే చూసి చూడనట్టు మర్చిపోయి వదిలేస్తారు. కానీ ఒకవేళ మన రాశికి సంబంధించింది ఏదన్నా టైంలో టీవీలో వస్తుందా? పళ్ళు కూడా టీవీ ముందే ఏం చేస్తారు? అయ్యి వరకు అక్కడే కూర్చుంటుంది పళ్ళు పట్టుకొని ఆ బ్రష్ అంతానే. అన్నీ వదిలేదమ్మా, టీవీలు వదిలేదా ఒకప్పుడు? నువ్వు దేవుళ్ళలోకి వచ్చే ముందు బాగా సినిమాలు పిచ్చుంది కాదని అనట్లేదులే. మరి వదిలేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చూస్తున్నావా? వదిలేసావు కదా ఒకసారి అన్నీ అంటే ఉండలేకపోతున్నానండి. ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మనసంతా ఏమైపోతుంది, లాగేస్తుంది. నిజం, సినిమాలు చూసి పిచ్చోళ్ళు ఉన్నారు చాలామంది. ఒకప్పుడు బాగా సినిమాలు చూసేటువంటి పిచ్చి, కానీ ఈ రోజున అన్నీ విడిచిపెట్టి రక్షణ పొందుకుని దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తులే సినిమాలు చూడకుండా మళ్ళీ ఉండలేకపోతున్నారు. మళ్ళీ సినిమాలు చూస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితం మళ్ళీ వెనక్కే. ఆ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమా చూడకుండా ఉండలేకపోతున్నారు. కొన్నిసార్లు ఉన్నారా ఇలాంటి వ్యక్తులు కూడా? ఖచ్చితంగా ఉండే ఉంటారు. వద్దమ్మా, ఒకసారి వదిలిపెట్టిన వాటిని మళ్ళీ ముట్టడానికి వీలు లేదన్నాడు దేవుడు. ఒక్కసారి మారు మనసు పొందుకొని మళ్ళీ తప్పిపోతే వాడిని రక్షించడం అనేది కూడా అసాధ్యం అంద బైబిల్. విడిచిపెట్టేసావు కదా, ఆ టీవీలు సినిమాలు అన్నీ వదిలిపెట్టేసావు కదా, బాధ వేస్తుందా? ఆదివారం అయితే హ్యాపీగా సినిమాలు మా ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేసేవానండి బాబు. ఆదివారం తప్పక మందిరంలో కూర్చోవలసి వస్తుందండి, అనవసరంగా మందిరంలో ఉండవలసి వస్తుందండి. ఆదివారం మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం మందిరంలో కూర్చొని ఏడవలసి వస్తుంది. బాధపడుతున్నావా?
ఆ సినిమాలు వదిలిపెట్టేసానని బాధపడుతున్నావా? సీరియల్ వదిలిపెట్టేసానని బాధపడుతున్నావా? నేను సినిమాలు పిచ్చున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే చూడవలసిన అవసరం. నచ్చకపోతే 10 నిమిషాల్లో బయటకు వచ్చేవాడిని. నాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ నన్ను తిట్టుకునేవారు, నీతో సినిమాకి రాకూడదు, టిక్కెట్లన్నీ నువ్వే పెట్టుకుంటావు, కానీ నచ్చకపోతే నీతో పాటు మళ్ళీ బయటకు వచ్చేయాలంటావు. నీకు నచ్చకపోవచ్చు, మాకు నచ్చిందేమనయ్యా, బాగుందని మాకు అనిపించవచ్చు, వచ్చేమంటావేటి? నేను ఉన్నా, కాలితే మీరు ఉండండి, బయటకు వెళ్ళిపోతానని చెప్పి వచ్చేవాడిని. అది ఎంత రేట్ అయినా సరే. చాలా సినిమాలు పిచ్చాను. ఈరోజు చూడాలనే పరిస్థితులు చాలా ఎదురవుతున్నాయి. ఎందుకంటే చాలా సీక్వెల్. బాహుబలి చూశాను, బాహుబలి 1 చూసి బాహుబలి 2 చూడకుండా ఎవరైనా ఉండగలడా? మరి ఎంత సఫర్ అయ్యాను నేను. బాహుబలి 1 చూసినాను నేను. బాహుబలి 2 వచ్చింది కదా తమ్ముడు, సరే బుర్ర ఉప్పినట్టు నువ్వే. బాహుబలి 1 చూసి 2 చూడకుండా ఉండగలడా ఎవడన్నానే? పార్ట్ 2 ఎలా ఉంటుంది? ఉండాలి మరి, తప్పదు. ఎవరెవరిని చూసామని చెప్తే మళ్ళీ పోకూడదు ఈ బాహుబలులు అడుగు పిల్లుని. వదిలేలమ్మా, నేను సినిమాలు పిచ్చాను కాదని అంటున్నానా? నాకు చాలా వ్యసనాలు అనేటువంటివి ఉన్నాయి, వదులుకోలేదు. దేవుల్లోకి వచ్చి సేవకుడిగా దేవుని పిలుపుని పొందుకున్న 2వ సంవత్సరంలో కూడా మళ్ళీ మనసు అనేటువంటిది లాగింది, కానీ లాగిందని చెప్పి వెళ్ళడానికి వీల్లేదు. చాలామంది అంటారు మారు మనసు పొందావా, మారు మనసు పొందారని అంటూ ఉంటారు చాలామంది. మారు మనసు అనేది ఒక సమయంలోనో, ఒక రోజులోనో, ఒక గంటలోనో పొందుకునేది కాదు. మనిషి చచ్చేంత వరకు కూడా ప్రతి దినమో కూడా నూతన మనసు పొందుకొని వెళ్ళాలి. ఒక రోజులో వచ్చేసేది కాదు మారు మనసు అనేది. చచ్చేంత వరకు నూతనంగా మార్పు అనేది రావాలి, నూతన మనసులోకి నడిపించబడాలి. ఎప్పటికప్పుడు మనసులో మార్పు అనేది వస్తూ ఉండాలి. వచ్చింది నాకు ఉండదు. అన్ని భయంకరమైన అలవాట్లు ఉన్నాయి నాకు. అన్నీ కూడా వదిలేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను, కాదంటలేదు నేను. చాలా ఇబ్బంది పడ్డాను. చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చింది. చాలా రోజులు నెర్వల్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, నరాల వీక్నెస్ వచ్చేసింది. అన్నం సరిగ్గా అరిగేది కాదు, బుర్రంతో కూడా నాతో పాటుగా ఏకీపించేటువంటి ప్రయత్నాలు చేసేది కాదు. మరి దేవుడు ఎందుకు అంత హఠాహుటగా పిలిచేసుకున్నాడో తెలియదు. టైం ఇవ్వలేదు దేవుడు నాకు, నిజంగా చెప్పాలంటే. టైం ఇవ్వకుండా వచ్చే టైం అయిపోతుంది, ఇంకా ఎక్కువ టైం, ఇంక నీకు ఇదే ఎక్కువ టైం అన్నట్టుగా తీసుకుని వస్తాడు అంతే. ఆయన సరైన అవగాహన లేదు, సరైన మార్పు లేదు, మనసులో మార్పు అనేది లేదు. టైం అయిపోతుంది, రావాలంతే, నువ్వు నిలబడిపోవాలంతే, మిగతా నేను చూసుకుంటాను అన్నట్టుగా తీసుకుని వచ్చేసాడు. తర్వాత క్రమంలో చాలా ఇబ్బంది పడ్డాను నేను. చాలా విషయాల్లో నేను చాలా ఇబ్బంది పడి, దాంతోపాటుగా నేను తొందరపడ్డానన్న ఆలోచనలో కూడా వెళ్ళకపోలేదు. కానీ జయించాలి కొన్ని విషయాల్ని. ఫ్రెండ్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని అంత మాత్రాన ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాదిగాడు అలాంటి ఆలోచనలు పెడతాడు. కొంతమంది ఫ్రెండ్స్ పోస్టింగ్లు చూసినప్పుడు, కొంతమంది ఫ్రెండ్స్ రీల్స్ పెడుతున్నప్పుడు, ఇవన్నీ చూసి నా లైఫ్ కూడా అలాగ ఉండేది కదా, వాళ్ళలాగే నేను ఇంకా కూడా ఎంజాయ్ చేద్దాను కదా, నేను కూడా హ్యాపీగా ఉంది కదా అన్నట్టుగా కొన్ని ఆలోచనలు వాళ్ళు పెడతా ఉంటాడు. ఆ ఆలోచన అక్కడితోనే విరమించుకోవాలి తప్ప వెళ్దామని అనుకుంటే మళ్ళీ రాగలవా? బురదలో దిగడమే, జగటుగల ఊపులోకి దిగడమే, కానీ అందులో మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉండదు. వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఒకప్పుడు జీవితాన్ని మళ్ళీ చూడాలి, రుచి చూడాలని అనిపిస్తుంది, కానీ వెనక్కి తిరగడానికి దేవుడు వీలు లేదు అని అంటున్నాడు. వీలు లేదంటున్నాడు. నిస్సందేహంగా చెప్పగలను నేను ఈ మాట ఎన్నిసార్లు అయినా సరే. వద్దు. ఒకవేళ నీ జీవితంలో దేవుడి కొరకు చాలా వాటిని సమర్పించుకున్నాయేమో, చాలా చెడ్డ వాటిని వదిలిపెట్టుకున్నాయేమో, వదిలేసేమో పూర్తిగా, ఇంక నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను ప్రభువా. అవి సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, త్రాగుబోతనం కావచ్చు, వ్యామోహపు ఆలోచనలు, చూపులు కావచ్చు, నాయన అవన్నీ కూడా నేను పూర్తిగా మీ కొరకు వదిలిపెట్టుకున్నానని చెప్పి నడిచావు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపో ముందుకి. అంతేగాని వెనక్కి తిరుగుతాను అప్పుల్లాగా ఉండాలనుకుంటా కుదరదండి. క్రైస్తవ్యంలో మునుపటి వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి వీలేదు. ఎందుకంటే మునుపటివన్నీ కూడా దేవుని కృపను బట్టి కొట్టివేయబడ్డాయి, ఆయన రక్తంతో శుద్ధీకరించబడ్డాయి. కొంతమందిలో ఎక్కువ చూస్తూ ఉంటాను, పెళ్ళయి ఒక 1/2 డజన్ మంది పిల్లల్ని కంటది. పెళ్ళి అవ్వకపోయి ఉంటే ఎంత బాగున్నాం. ఇటు పెళ్ళి అయిపోయి పిల్లలు కనేసి జుట్టు మీద ఏకలన్నీ రాలిపోయి ఆ చర్మం అంతా కూడా ముడతలు పడిపోయిన తర్వాత ఆ రోజులన్నీ ఆలోచిస్తుంటుంది. పెళ్ళి కాకముందు ఎలా ఉండేదనే తెలుసా నేను, ఎంత అందంగా ఉండేదనే తెలుసా నేను, నా జుట్టు
బారుడెత్తే అత్తమాటలు ఉంటుందండి జుట్టు. అయిపోయింది, ఏదో అయిపోయింది, పెళ్ళికి అనేసి పిల్లలకి అనేసి పెళ్ళి అయిపోయి ఉండవలసింది ఏదో ఉందరా బాబు, హ్యాపీగా జీవించాలని పోయి ఎప్పుడో యమన దశలో ఉన్న ఫోటోలు చూసి అబ్బాయి అంత బాగుండి ఓడి ఇలాంటి ఓడి పెళ్లి చేసుకుని అనవసరంగా ఎందుకు, పెళ్ళి అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ ఫోటోలు చూసుకుని ఎడతారు కొంతమంది. చూసావా ఇంటర్ కాలేజీలో ఎంత బాగున్నాను నేను, 10th క్లాస్లో ఎంత అందంగా ఉన్నాను చూసావా, ఎక్కడ వరకు ఉందో చూసానా జుట్టు, ఎంత బాగుందో చూసానా ముఖం, ఇప్పుడు ఎలా ఉందో ఈ ముఖం, అది చూడు నువ్వు ముందు. అవన్నీ ఎందుకు మళ్ళీ ఆలోచించడం ఏంటి కాదా, అనవసరంగా చేసేసుకున్నాం పెళ్ళి, తొందరపడ్డాను. మా ఫ్రెండ్స్ అంత బాగున్నారు, వాళ్ళు ఇంకా పెళ్ళి పెటాకలు లేకుండా ఇంకా దేశదిమ్మర్లో తిరుగుతున్నారు, అలాగే ఉంటా అంత బాగుండి ఎన్ని ఎంజాయ్ చేసేద్దునో. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫీల్ అయ్యే రకాలు కొంతమంది. వద్దమ్మా, ఏదో ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదా, నూతన మార్పు నీ జీవితంలో దేవుడు ప్రసాదించాడు కదా, ఒక భయంకరమైన లోకంలో నుంచి నీకు విడుదల అందించి ఒక నూతనమైన జీవితంలో నూతనమైన లోకంలో ఒక దేవుడు నిన్ను అడుగు పెట్టించాడు కనుక ఇంక అవునన్నా కాదన్నా ఈ జీవితంలోనే కొనసాగాలి. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకకు అడుగు వేయడానికి వీలు లేదంటాను నేను, మళ్ళీ వెనక్కి తిరగడానికి వీలు లేదు. విడిచిపెట్టిన ఏవో ఉన్నాయి, విడిచిపెట్టండి పూర్తిగా, మళ్ళీ వెనక్కి తిరగండి. రక్షణకు ముందు ఎన్నున్నా సరే వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టా కనుక సమూలంగా వాటిని విడిచిపెట్టండి, మళ్ళీ వాటి జోలికి వెళ్ళకండి. బంధువుల కోసం ఇంకోల కోసం ఏంటండి, బంధువులు కాదనుకోలేదా, లోతు భార్య బాగా నచ్చేసింది, బంధువులు అల్లుళ్ళు పెళ్ళిళ్ళు సెట్ అయిపోయినాయండి, కూతుర్లకి పెళ్ళిళ్ళు సెట్ అయిపోయిన అల్లుడిని అక్కడ వదిలేసింది, ఫ్యామిలీని వదిలేసింది, ఇల్లుని వదిలేసింది, బంధువులను వదిలేసింది, సొదోమీయులందరినీ కూడా వదిలిపెట్టుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ మనసు లాగేసింది, అంతమంది వదిలేసుకుంటున్నానా, వదులుకోలే. కొన్నిసార్లు నీ ఆత్మను బలహీనపరిచేటువంటి వారి నుంచి, నువ్వు దేవుని కృపలో ఎదగకుండా నష్టపరిచేటువంటి వ్యక్తులు నీ బంధువులైనా వదులుకోవడం నీ మంచిదే, వదిలే. ఒకవేళ నీ ఆత్మను బలహీనపరుస్తున్నారా, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచనలో నుంచి వాళ్ళు బయటికి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, దేవుని కొరకు నడవాలి అనే ఆలోచన నీకుందా, నడవకుండా ఆటంకపరిచేటువంటి బంధువులు ఉన్నారా, వదిలే. ఏం పర్లేదు, వాళ్ళ మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. బంధువుల కోసం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నదాన్ని ముందు వదిలిపెట్టేయండి. రక్షణ అనుగ్రహించిన దేవుడు ఏమనుకుంటాడనే ఆలోచనలోకి రండి ముందు మీరు. బంధువులు వదిలిపెట్టలేం, ఒకప్పుడు వదిలిపెడతారు. దేవుడి కోసమైనా నా జీవితం అంతా, దేవుడే ఇంక నా సర్వస్వం అన్నట్టుగానే వెళ్తారు. నాకు సమయంకి వచ్చిన తర్వాత బంధువుల కోసం ఇంక తప్పట్లేదండి, ఆ బంధువుల కోసం ఇంక చేయలేకుండా ఉండలేకపోతున్నామండి. బంధువుల కోసం ఇంకా ఆచార వ్యవహారాల పద్ధతిలో మంచి చెడు దారబంధానికి అది నిమ్మకాయ పెచ్చు కొబ్బరికాయ పెచ్చు ఇవన్నీ మామూలు. బంధువుల కోసం అంటే మనం నమ్ముకున్నాం కానీ వెనకాలను నమ్ముకోలేదు కదండి, ఇంకా వాళ్ళ కోసం తప్పట్లేదా అంటూ నువ్వు మళ్ళీ వెనక్కి ఏం చేస్తున్నావు అన్నమాట. నీ ఆత్మని బలహీనపరిచేటువంటి వాళ్ళు, దేవుని కొరకు నడవాలి అనే ఆలోచన నీకు బలంగా ఉన్నప్పటి నడవనీయకుండా ఆపేటువంటి వాళ్ళు నీ బంధువులైనా వదిలిపెట్టు. వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించుకో, వాళ్ళ కోసం వెనక్కి తిరిగి నువ్వు నష్టపోక మళ్ళీని ఎలాగా నష్టపోతారు, నువ్వు నష్టపోవద్దంటాను. వెనకాల ఎవడిచ్చాడరా నీకు రక్తం, ఎవడికి వచ్చాడే నీకు వరకు సిలువ మీద దారదారగా రక్తం, ఆయనకి వచ్చాడే మీ వెనకాల మీ అమ్మ బాబులు మీ చుట్టాలకు వచ్చారా, ఎవరికి వచ్చారండి? పాప క్షమాపణ ఎవరిచ్చారండి? పాప పరిహారార్థ బలిగా సిలువ మీద ఎవరు వేలాడారండి? బంధువులా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే కృప బంధువుల నుంచి వస్తుందా, దేవుడి నుంచి వస్తుందా? బంధువుల కోసం అండి, బంధువుల కోసం తప్పట్లేదండి, బంధువుల కోసం చెయ్యాల్సి వస్తుందండి. వదిలేసావు కదా ఒకప్పుడు అన్నిని, దరిద్రాలు అన్నిని, శకునాలన్నీ వదిలేసావు కదా, ఎదురులన్నీ వదిలేసావు కదా, అన్నీ వదిలేసినా సరే ఇప్పటికీ బాగున్న వ్యక్తులే మళ్ళీ పిల్లి ఎదురు వచ్చిందండి, విధవరాదులు ఎదురు వచ్చిందండి, ముసలిది ఎదురు వచ్చిందండి. ముసలిది ఎదురు వచ్చేసినా అరిష్టమే, పిల్లి ఎదురు వచ్చినా అరిష్టమే. పిల్లి ఎదురు వస్తే నీకు ఏమవుతుందో తెల్లగానే పిల్లికి మాత్రం ఖచ్చితంగా అవుద్ది నీ వల్ల, ఎందుకంటే పిల్లి కంటే డేంజర్ నువ్వు. అది ఫీల్ అవ్వాలి, పిల్లి ఫీల్ అవ్వాలి. ఇదే ఎదురు వచ్చింది ఏంట్రా బాబు, ఈ ఎలకని పట్టుకోవడానికి వెళ్తుంటే ఈ ఎలక మొహం ఎదురైంది ఏంట్రా బాబు, అదే ఆడాలి దేవుడి దగ్గర. పిల్లి ఎదురొచ్చిందండి, విధవరాలు ఎదురొచ్చిందండి, ముసలిది ఎదురు వచ్చిందండి, మరి ఎవరు వస్తారో? దేవదూతలు ఎదురు వస్తారండి నీకు ఎదురుగుండానే నీ మొఖానికే. ఏరా పిల్లల పందిలా ఉంటుంది, పిల్లి రాకూడదు ఎదురు, పంది రాకూడదు ఎదురు, కాకి అసలు రాకూడదు. కాకి వాలిందంటే అయిపోయిందా రాత్రి అంతగా నిద్ర పడితే ఇవిడికి.
మరి కాకి రాలేకపోతే ఏవి రాలుతాయండి? మేళ్ళ మీద, మిద్దెల మీదనే రాబొందులు, లేకపోతే ఆంబూతులు వచ్చి కూర్చుంటాయి అక్కడ. రాబొందు వస్తే నీకు, కాకి వస్తేనే గుండె అయిపోతుంది, రాబొందు వచ్చాలంటే ఏమైపోతావు నువ్వు? ఫోటో తంటే వదిలేండి అమ్మ దరిద్రాలు. నేను వదిలేసాం కదా, అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్తానంటారేంటి? ఆ ఆచారాలను వదిలిపెట్టేశారు కదా, దేవుళ్ళలోకి వచ్చే ముందు వదిలేయండి. సినిమాలు వదిలిపెట్టేశారు కదా, వదిలేయండి. అన్ని ఆచారాలకు సంబంధించిన వాటిని వదిలిపెట్టారు, వదిలేయండి. ఆ జాతకాల గీతకాలని మళ్ళీ వెనక్కి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ వెనక్కి. కొంతమంది ఉంటారు, అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, దేవుళ్ళలోకి రాకముందు అదే డబ్బు పిచ్చి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అదే డబ్బు పిచ్చి ఉంటుంది కొంతమందిలో. ఎంత డబ్బు పిచ్చో వాళ్ళకే, ధన వ్యామోహం అంటాను. బైబిల్ అయితే వాళ్ళని ధనాపేక్ష కలిగిన వారులారా. దేవుళ్ళలోకి రాకముందు చాలా డబ్బు పిచ్చి ఉండొచ్చు, డబ్బు 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 అనే ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బుకి ఏ విధంగా కూడా ప్రత్యేకత ఇవ్వడానికి వీల్లేదు. ఏ ఒక్కడికి కూడా ఇద్దరు యజమానులు ఉండలేరు. అయితే దేవుడు, లేదంటే డబ్బు, అంతే తప్ప డబ్బు కావాలి దేవుడు కావాలంటే కష్టం అన్నాడు దేవుడు. వదిలే, దేవుళ్ళలోకి రాకముందు సంపాదించాలి, ఎంతో కొంత కూడబెట్టుకోవాలి, ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఏదన్నా వస్తే నాకంటూ ఏదో ఒకటి దాచుకోవాలి, తప్పులేదు. ఒకప్పుడు ఉంది, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడి మీద ఆధారపడే వ్యక్తి అయితే డబ్బు మీద నీకు ఆలోచన ఉండదు. డబ్బు 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 అని మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. చాలామంది డబ్బు ఇచ్చేలు ఉంటారు. చాలామంది డబ్బు అవసరానికే, ఇష్టంగా మార్చకండి డబ్బుని. డబ్బు అవసరానికి మాత్రమే, ఇష్టంగా మారిపోకండి డబ్బును చూసి. నాకు చాలా చిరాకండి. నేను డబ్బులో పెరిగినోడ్నే. డబ్బులు చేతిలో లేకపోతే బీపీ వచ్చేసింది, నాకు బుర్ర పనిచేసేది కదా. మా అమ్మగారిని అడగండి. కానీ ఈ రోజున అస్సలు దాని గురించి నేను లక్ష్యాను. అలా నడిపించాడు దేవుడు. రూపాయి కూడా లేకుండా చేసి అలవాటు చేశాడు దేవుడు నన్ను. దాని మీద నుంచి పూర్తిగా ఆలోచన తప్పించాడు దేవుడు. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే బుర్రపాడేది నాకు. లెక్క చేయను దాన్ని, నాకు అవసరాలు ఉంటే చాలు. ఇష్టంగా అయితే మారలేదు నేను డబ్బు కోసం. కానీ కొంతమంది దేవుళ్ళలోకి రాకముందు డబ్బు, సంపాదన సంపాదన, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత డబ్బు డబ్బు డబ్బు. ఏం వదిలేవు నువ్వు? ఆ డబ్బునన్ను వదులుకున్నావా? ఒకడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తానంటాడు. అయ్యా, నేను వెంటనే నేను వెంబడించాలనుకుంటున్నానంటే మొట్టమొదటిగా నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేయి. అలాగైతే కష్టం, రాను నేను. అలాగైతే రాను నేను. డబ్బు కావాలనుకున్నవాడు దేవుడితో నడవలేడు. డబ్బు అనే ఆ దాని మీద ఆశ పెట్టుకున్నవాడు దేవుడు ఆశలు నెరవేర్చలేడు. డబ్బు అనేది దేవుడికి వ్యతిరేకమైనది. ఆ దేవుడు ఇస్తాను నీకు అవసరమైనప్పుడు దాని మీద బుర్ర పక్కనెట్టు, దాని మీద తీసే బుర్రనే అన్నాడా లేదండి? అయ్యే, నేను వెంబడించాలనుకుని నీతో పాటు వస్తానంటే దేవుడు అన్న మాటలు వాళ్ళలో ఉన్న దరిద్రమైన అనుభవాన్ని చూసి డబ్బు ఇచ్చుడు అని చెప్పి నీకు ఎంత అయితే ఉందో అంతా తీసేసి అమ్మేసి పేదలకు ఇచ్చేసరా. మళ్ళీ కనబడ్డాడు అతను, కనబడ్డా మళ్ళీ కష్టం అది. దేవుళ్ళలోకి వచ్చిన డబ్బు డబ్బు అని ఎగబడ్డారంటే చాలా ఇబ్బంది పడతారు చెప్తున్నాడు. ఎంత పిచ్చోళ్ళు అండి బాబు డబ్బు అంటే. ఎగబడిపోతారు డబ్బులు 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 అంటే. చచ్చిపోతారు డబ్బు కోసం. ఏ దరిద్రమైన పనైనా చేస్తారు డబ్బు కోసం. వద్దమ్మా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత డబ్బుకి స్థానం ఇవ్వకూడదు మనం, అస్సలు ఇవ్వకూడదు. నేను ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వండి ప్రభు అని అడగను. నేను నా అవసరాలు తీర్చండి, నాకు చాలు నాయన, నా అవసరాలు తీర్చండి చాలు. డబ్బు కావాలి, ఎంత కావాలి అంత సంపాదించాలి. ఈ రోజు వరకు బైబిల్ పడుకుని చెప్తున్నాను, ఎప్పుడో కూడా డబ్బు గురించి ప్రార్థన చేయలేదు నేను. అలాగని చెప్పి ఎవరి కోసం కూడా డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేయను నేను. మీ కృపను ఇండుగా వాళ్ళ పట్ల అనుగ్రహించబడాలి నాయన. కృప కంటే విలువైందండి డబ్బు. దేవుళ్ళకి రాకముందు డబ్బే 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 బోతుగా అంత. దేవుళ్ళకి వచ్చి బాప్తీసం పొందుకున్న తర్వాత కూడా డబ్బే. ఏం వదిలేవు నువ్వు? మళ్ళీ డబ్బును చూస్తున్నావు వెనక్కి వెళ్ళిపోయి అమ్మో అంతంత డబ్బులు వదిలేకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ధనాపేక్ష కలిగిన వ్యక్తులు దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యము. ఒంటె సూది బెజ్జములోంచి వెళ్ళుటైనా సరే సాధ్యమేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళుట అసంభవం అన్నాడు దేవుడు. ధనవంతుడు అంటే డబ్బు ఉన్న వాళ్ళం కాదు, డబ్బు పిచ్చున్న వాళ్ళు. అసలు క్రైస్తుడు అనిపించుకో డబ్బు పిచ్చున్న వాళ్ళు. డబ్బు పిచ్చి వదిలేయండి. నా సంఘానికి అలాంటి పిచ్చి ఉందంటే మాత్రం నాకు బీపీ వచ్చేది. డబ్బు పిచ్చి వదిలేండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు లెక్క చేయకండి. దాన్ని లెక్క చేయకపోతే అది మన వెనకాల వస్తుంది. దాన్ని లెక్క చేస్తే దాని వెనకాల మనం తిరగాల. అది దొరకదు ఎప్పటికీ.
లోతు యొక్క భార్య విడిచిపెట్టిన దాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళలేకపోయింది, మనసు లాగేసింది, మళ్ళీ వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అవిధేయత, అవిధేయత, అవిధేయత. దేవుడి మాట ఇచ్చావు కదా రక్షణ సమయంలో, ప్రభు ఇక్కడి నుంచి నీ కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను ప్రభు, ఈ రోజున ఎలాంటి మాటలైతే నీకు ఇచ్చానో ఆ మాటలన్నీ కూడా తండ్రి జరిగించుకుంటాను, ఇక్కడి నుంచి నీ కోసమే బతుకుతాను నాయన అని ఒకానొక సమయంలో బాప్తీసం కుండి దగ్గర, రక్షణ దగ్గర మాటిచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా? విడిచిపెట్టిన వాటిని అన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తిరిగి కోరుకుంటున్నావా? చేసిన వాటిని అన్నిటికీ తగిన పాపక్షమాపణ పొందుకున్న తర్వాత కూడా కొన్ని విషయాల్ని జయించలేక వెనక్కి వెళ్ళే వ్యక్తివైతే నీ జీవితం ఎటూ కాకుండా చెప్పండి అయిపోద్ది, ఉప్పు స్తంభం వలె మిగిలిపోద్ది, ఒక బండలాగా ఉంటుంది. జీవితం ముందుకెళ్దమ్మా. దేవుడు చెప్పిన ఏ మాటను కాదని మనం ఏది చేసినా నడుస్తాం, పరిగెడతాం, కానీ ఒకసారి మాత్రం ఆగిపోతుంది జీవితం. బాగానే ఉంటుంది, ఫైన్గా ఉంటుంది, చాలా స్మూత్గానే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు ఆగిపోతుంది. సొదొమ గవిని నుంచి పట్టణం వరకు నడుచుకుంటూ వెళ్ళింది, జస్ట్ అక్కడే చిన్న అవిధేయత అయిపోయింది. బాగానే ఉంటుంది, బాగోదు. దేవుడు మాటన కాదని ఏ పని చేసినా వెంటనే ఆటంకాలు వచ్చేస్తాయి, వెంటనే ఆగిపోతాయని అనుకోకండి. చాలామంది అంటారు, దేవుడి చిత్తం కాకపోతే ఎందుకు జరుగుతుందండి, దేవుడి చిత్తం కాకపోయి ఉంటే ఆపెత్తుడు కదండి. దేవుడి చిత్తంలో ఉన్న ఏం జరగవు, మన జ్ఞానం లేక చేసే పనులే జరుగుతాయి. ఒక మనిషి దేవుడి చిత్తానికంటే కూడా మన ఇష్టాన్నే నెరవేర్చుకుంటాడు, ఆయన ఆపడు. దేవుడి చిత్తం ఆదాము అవ్వ పన్ను తినడమా, తినాలని ఆయనకైనా ఆశ, అది ఎవరు చేసుకున్నారు? దేవుడి చిత్తం జరిగింది అక్కడ. దేవుడి చిత్తం అయితే ఇలాగే వెళ్తాయండి, ఎంత బాగా జరుగుతాయండి, ఎంత అనుకున్నట్టుగా అవుతుందండి. దేవుడి చిత్తం అనుకో, నీ ఇష్టం అను. జరిగిన అన్నీ కూడా దేవుడి చిత్తం అని అనుకోకు. దేవుడు వద్దు అని చెప్పినా దానిలో నువ్వు ముందుకు వెళ్తున్నా ఏ ఆటంకం లేకుండా జరుగుతుందంటే దేవుడి చిత్తం అని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా ఒక రోజు ఉంది, అయిపోతాం. ఇటూ కాకుండా దేనికి చెందకుండా బండ వలె, ఉప్పు స్తంభం వలె నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? మిగిలిపోద్ది, మిగిలిపోద్ది. రెండవదిగా లోతు గారి యొక్క భార్యలో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఉందండి. మంచి విషయం కాదు, చెడ్డ విషయం, క్షమించాలి. దరిద్రమైన విషయం ఒకటి ఉంది. ఏమేమి ఉంటుందో చెప్పండి, ఏమేమి ఉంటుందో చెప్పండి. లోతు గారిలో భార్యలో నాకు నచ్చింది అవిధేయత అండి. దేవుడు ఎంత చెప్పినా సరే అదే చేసింది. వద్దు అన్న పనే చేసింది, చెయ్యొద్దు అన్న పనే చేసింది, తిరగొద్దంటే తిరిగింది. వద్దమ్మా అని బతిమాల, నాకు అదే నచ్చింది, నేను వెనక్కి తిరగకుండా ఉండలేను, నా పాత జీవితమే బాగుందో రాత జీవితమే బాగుందని వదిలిపెట్టలేకపోతున్నాను కొన్ని నాటిల్ని అని చెప్పి తిరిగింది, అయిపోయింది. ఇంకా ఆ ఊళ్ళో నచ్చని చెడ్డవి ఏదన్నా ఉంటాడు చెప్పండి. ఏ తిప్పేతనం చెప్పండి. ఇంకేనా అందరూ మంచి లేవండి, చెడ్డయండి, ఇది చెడ్డ అభిప్రాయం అండి, చెడ్డ లక్షణం అండి, వీళ్ళు అనుభవం అండి అనేది ఒకటి చెప్పండి. కొంచెం తిప్పుకోండి, పేపర్ తిప్పుకొని చూసి చెప్పండి. లోతు భార్యలో మీకు నచ్చింది ఏదైనా ఉందా చెప్పండి అమ్మా. బైబిల్ స్కాలర్స్ ఆ రాధా మనోహర్ దాస్ గారందరికీ నేను అవసరం లేదే, మిమ్మల్ని నిలబెడితే సరిపోద్ది అనుకున్నాను నేను, మీరు నాకే సమాధానం చెప్తలేదు. మా ఆరాధన అయితేనా రాధా మనోహర్ దాస్ గారు 100 మందిలో నిలబెడుతున్నారు, జరిగిచ్చేది అది అవసరం లేదు. నేను ఎందుకు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు ముందు అని చెప్పి మన శిష్యులే చాలా కట్టికిచ్చేస్తారు. మీకు నచ్చింది ఏమన్నా ఉందా? మీకు నచ్చింది ఏమన్నా ఉంటే చెప్పండి ఒకటి. లేదా మీకు ఏంది గుర్తు రావట్లేదా? నాకు ఆవిడలో నచ్చింది ఏంటో తెలుసా? పిల్లల్ని పెంచడం రాలేదు అమ్మగారికి, పిల్లల్ని పెంచడం రాని తల్లి అంటాను నేను. అదేంటి అంత మాట అనేసారు, కరెక్టే అని మేము అనుకోవచ్చు. బాగా జాగ్రత్తగానండి. ఒక మగపిల్లడు పాడైపోయాడు అనుకో, తండ్రి పెంపకంలో తప్పు ఉంది. ఒక ఆడపిల్ల పాడైపోయింది అనుకో, తల్లి పెంపకంలో తప్పు ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? సమ్మతించిన వాళ్ళే హల్లేలూయా చెప్పలేదంటే వద్దు. సమ్మతించట్లేదా? ఒక మగోడు పాడైపోయాడు అనుకో,
ఆ మగ పిల్లవాడి యొక్క బాధ్యతను చేపట్టలేనిది తండ్రి తప్పు. ఆడపిల్ల పాడైపోయిందనుకో, దానికి కారణం ఆడపిల్లని పెంచలేని తల్లి తప్పు. ఎందుకంటే కొడుకు తండ్రితో అన్నీ పంచుకోగలడు, కానీ ఆడపిల్ల తండ్రితో పంచుకోలేదు. ఎవరితో పంచుకుంటుంది? ఎవరితో పంచుకుంటుంది? తల్లితో. తల్లిగారితో ఉన్నంతగా ఏ ఆడపిల్ల కూడా తండ్రి గారితో ఉండలేదు. అంటే ఆడపిల్ల బాగుండాలి అన్నా, ఆడపిల్లలు పాడైపోవాలి అన్నా తల్లి పెంపకంలోనే లోపం, తండ్రి కాదు. ఇది ఎట్టు ఆలోచించండి. వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల తల్లికి దగ్గర ఉంటుందండి. 5వ ఏట నుంచి ఆడపిల్ల తండ్రికి దగ్గర ఉంటుంది. 5-6 సంవత్సరాల వరకు తండ్రి ఒళ్ళో కూర్చుని ఆడపిల్లే ఆ తండ్రి ఒళ్ళో కూర్చోడానికి ఇష్టపడదు. వయసు పెరుగుతున్న దగ్గర నుంచి తల్లికి దగ్గరగా ఉంటుంది. అంటే ఎవరి పెంపకం అది? తల్లి పెంపకంలోనే ఎదుగుతుంది ఏ ఆడపిల్లైనా. మగోడు ఎవరికి భయపడతాడు? తండ్రికి భయపడతాడు. ఇద్దరు ఆడపిల్లలు దారి తప్పుకోవడం గల కారణం ఎవరో తెలుసా? లోతు భార్య. పెంచడం రాలేదు దానికి. నమూనాలు హలీలు చెప్పండి గట్టిగా. రేండి లేని మాట పోన్లే, నేను సైకలాజికల్గా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారేమో. బీయింగ్ ఏ హ్యూమన్, ఒక మనిషిగా ఆలోచించి చెప్పండి. కొడుకు తల్లికి భయపడతాడా? తండ్రికి భయపడతాడా? తండ్రికి భయపడతాడు. ఎందుకంటే తండ్రి లోకంలో తిరుగుతాడు, వీడు లోకంలో తిరుగుతాడు. వీడు ఏం చేసినా తండ్రికి తెలుస్తుంది. తండ్రికి భయపడతాడు. తండ్రి కల్లెర చేస్తే భయపడతాడు. తండ్రికి తెలుస్తుందేమో అని భయపడతాడు. కానీ ఆడపిల్ల తల్లి దగ్గర పెరుగుతుంది. తండ్రి దగ్గర అన్ని పంచుకోదు. తండ్రితో సహవాసం చాలా తక్కువ ఉంటుంది. అవసరాలకు మాత్రమే నాన్న డాడీ ఇది కావాలి అది కావాలి. కానీ సమస్తం పెళ్ళేంత వరకు తల్లితోనే ఉంటుంది. అంటే పెంపకం అంతా కూడా తల్లి దగ్గర జరుగుతుంది ఆడపిల్ల జీవితం. ఇది నమ్మినా నమ్మకపోయినా. ఈ రోజున 2 కూతుర్ల అక్కడ పాడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? పాడిపోవడం కారణం అంటారేంటి? వాళ్ళు ఏం తప్పు చేశారండి అని మీరు అనుకోవచ్చేమో. సొంత తండ్రిని పడుకోబెట్టారు. ఎవరు పొరపడ్డది? తల్లి చెప్పలేకపోయింది ఇది పిల్లలకి. తల్లి నేర్పలేకపోయింది పిల్లలకి. సొదొమ పట్టణంలో ఉన్నటువంటి ఆ అలవాటులు ఈ పిల్లల్లోకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లి పెంపకంలో ఉన్న లోపమే. తండ్రితో పాపం చేయడంలో ఉన్న కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ తల్లి కానీ ఆ పిల్లలకి అమ్మా నీ తండ్రి అయినా, రక్తాన్ని పంచిన తండ్రి అయినా, సొదొమ పట్టణంలో బ్రతుకుతున్నావు అని చెప్పి వాళ్ళ యొక్క అలవాటులు నీలోకి వస్తాయేమో. వాళ్ళల్లా మనం బ్రతకడానికి వీలు లేదు. మనం హెబ్రీలో, మీ నాన్నగారు హెబ్రీయుడు కనుక మీ నాన్న మీ పూర్వీకుల యొక్క అనుభవాల్లోనూ వెళ్ళడం మంచిది తప్ప పొరపాటును కూడా వీళ్ళ యొక్క అలవాటులు నేర్చుకోకో. వీళ్ళకి తల్లి అయినా, తండ్రి అన్నా, అక్క అన్నా, చెల్లి అన్నా, మగాడన్నా, ఆడరన్నా ఇలాంటి వరసలుండవు అని చెప్పుండుంటే తండ్రి గారికి మొత్తం మందు పట్టించకపోదును. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది దరిద్రులతో మాట అనిపించుకునే పని కూడా బైబిల్లో తండ్రి కూతురు తప్పు చేయలేదా? మీ బైబిల్లో అంటున్నారండి. ఆయన 2 కూతుళ్ళు తప్పు చేశాడు. లోతైన తప్పు చేశాడా? ఆయనకి మెలకు ఉండి, స్పర్శ ఉండి, స్పృహ ఉండి తప్పు చేస్తే ఆయన తప్పు అవుద్ది. ఆయనకి మొత్తిచ్చి పాపం చేయించారంటాడు. ఎంత పవిత్రంగా ఉంటాడో అర్థం చేసుకోండి. చాలా మంచిదండి లోతు. ఒకప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు, కానీ సొదొమకి వెళ్ళిన తర్వాత లైన్లోకి వచ్చాడు బాస్. ఆయన ఎంత మంచోడు కాకపోతే సొదొమ పట్టణాల్లో ఉన్న ఏ లక్షణాల్లో కూడా ఈయనలో లేవు అని అనడానికి ఎంతకంటే పెద్ద రుజువు లేదు. నిజంగా అలాంటి పాపాత్ముడైతే, నిజంగా వాయు వరసలు లేనివాడైతే ఆయన మందిస్తేనే కానీ లొంగడు అనే ఆలోచనలోకి కూతురు రావవసరం లేదు. మామూలుగానైనా సరే ఆ తండ్రి గారితో సైనించవచ్చు. లొంగడు మన నానే. మన నాన్న కానీ మొత్తుడు అవ్వకపోతే మన మాటలు లొంగడు, మనం చెప్పిన మాటకు లోబడ్డు. కాబట్టి ఆ వ్యక్తిని మనం లోపరచాలంటే ఖచ్చితంగా మొత్తం ఇవ్వాలి. ఎంత నీతిమంతుడో అర్థం చేసుకోండి. అంటే కరెక్ట్గానే ఉండదు. ఫాదర్ కరెక్టే, మదరే వీక్. ఫాదర్ మంచుడే, ఫాదర్ పరిశుద్ధుడే, ఫాదర్ బాగానే ఉన్నాడు, కానీ తల్లి పాడు చేసి పాడిస్తుంది.
ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో. నాన్నగారు చాలా మంచోడు, ఎంత మంచోడు అంటే అంత మంచోడు. ఈ దరిద్రం కొట్టుతుంటుంది ఈ తల్లిది, అది బాడు చేస్తుంటుంది పిల్లల్ని, ఇది బాడు చేస్తూ ఉంటుంది. పైగా అంటూ ఉంటారు ఈ తల్లిలే, నీ వల్లే పిల్లలు పాడైపోయారే, నీ వల్లే పిల్లలు పాడిపోయారా, ఒరే నువ్వు పిల్లల్ని ఎప్పుడన్నా పట్టించుకున్నావా, నువ్వు పిల్లలు ఎప్పుడైనా చూసావా, నువ్వు పిల్లకి ఏమైనా చేసావా. ఆడపిల్లలు చూడడానికి నాన్నగారు ఏం చేస్తారండి, తల్లిగారు మీరు చేయాలి. కానీ పాడైపోవడానికి కారణమైన తల్లి, నాదే తప్పు, నేనే సరిగ్గా పెంచలేకపోయాను, తప్పు అంతా నాదే, నా పిల్లలు పాడైపోవడానికి కారణం నా యొక్క దరిద్రమైన లక్షణాలే అని ఒప్పుకోపోగా నాన్న మీద కడతాడు, భర్త మీద కడతా ఉంటాడు. నీ వల్ల పిల్లల దారి తప్పి, నీ వల్ల నీ వల్ల నీ వల్ల నీ వల్ల. ఆడపిల్ల దారి తప్పిపోతే తండ్రిని అనకండి, తల్లిని అనండి. పెంపకం లోపం తల్లి నుంచి వస్తుంది, తండ్రి నుంచి రాదు. మగోడు దారి తప్పితే తండ్రి అనండి, ఎందుకంటే అడు ఖండించలేదు, గర్జించలేదు, తిట్టలేదు, కొట్టలేదు. తల్లి పెంపకంలో ఉంది లోపం. ఎంతమంది సమ్మతింటున్నారమ్మా? సమ్మతించినా సమ్మతించకపోయినా బైబిల్ సమ్మతింటుంది. అది సొదొమీరాలు మూర్ఖురాలు ఆవిడ. ఇద్దరు స్ట్రేంజర్స్ వస్తేనే, చుట్టం చూపు వస్తేనే భాగాలు చేసేసిన వ్యక్తి. ఆవిడ మంచిదని ఎలాగ అనుకుంటాం? ఆవిడ మంచిదని ఎలాగ అనుకుంటామండి? ఆడపిల్లలు పాడైపోతే దానికి కారణం నాన్న అనకండే, అమ్మే కారణం అవుద్ది. ఎందుకంటే నువ్వు మంచి చెప్పలేదు వాళ్ళకి, మంచి చెడుకి మధ్యనున్న ఆ తేడాలు చెప్పలేదు నువ్వు. ఎవరితో ఎలాగ ఉండాలో నువ్వు చెప్పలేదు, పెంచలేదు నువ్వు. మగవాడితో ఎలాగ ఉండాలో నువ్వు చెప్పలేదు, లోకంలో ఎలా జీవించాలో నువ్వు చెప్పలేదు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలని వ్యవహార శైలి అనేది చెప్పలేదు, కాలేజీకి వెళ్ళిన తర్వాత నీ యొక్క పద్ధతి ఏ విధంగా ఉండాలనేది చెప్పలేదు, నీ వయసు పెరుగుతున్న సమయంలో నీ శరీరంలో వచ్చేటువంటి మార్పుల గురించి నువ్వు చెప్పలేదు. వాటిని అణుచుకోలేకపోయారేమో, ఎందుకు ఇలా జరుగుతుందంటే అవగాహనలో వాళ్ళు లేకపోయారేమో. దానికి కారణం ఎవరో తెలుసా? ఆ కూతుర్ని సరైన రీతిలో పెంచలేని తల్లే. చెప్పాలండి, బాబు వచ్చి చెప్తాడా, నువ్వు మెచ్యూర్ అవుతావు, మగోడిని వెనకాల తిరుగుతాడు, ఇలాగ అనుకుంటాడు. మగోడు చెప్పగలడా? నాన్న చెప్పగలడా కూతురుని కూర్చోబెట్టి? ఎవరు చెప్పాలరా? నేను అడుగుతున్నాను, ఎవరు చెప్పాలి? బాబు కూర్చోబెట్టి చెప్తాడా? నాన్నగారు కూర్చోబెట్టి కూతురు పక్కన కూర్చోబెట్టి, అమ్మా మెచ్యూర్ అవుతావమ్మా, మెచ్యూర్ అయిన తర్వాత మగవాళ్ళు అందరూ ఎంటబడతారమ్మా, నేను అది చేయాలి అని చెప్పగలడా మగోడు? నాన్న చెప్పగలడా? ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఎవరి పెంపకంలో లోపం ఉంది? ఆడపిల్ల దారి తప్పిందా, దాని వెనకాల ఉన్న తల్లే. తల్లి పెంపకం సరి లేకపోతే ఆడపిల్లలు దారి తప్పుతారు. అది ఎవరికైనా వర్తింది. అది తల్లి పెంపకం సరైనదైతే ఏ ఆడపిల్ల దారి తప్పదండి. సరిగ్గా లైన్లో పెట్టి తల్లి అయితే ఊసేయాలో. చెప్పగలరా? నాన్న చెప్పగలరా? నీకు నాకు మా నాన్న చెప్పగలరే. లోకం ఎలా ఉంటుంది, మగవాళ్ళు వీటికి ఆశపడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఈ ఎలా చేయండి అలా. మగవాడు నీకు నాకు చెప్పగలరా? మా అమ్మగారు చెప్పగలరా? మీ అమ్మగారు చెప్పగలరా? నీకు చెప్పగలరా? నేను ఫైన్గా మాట్లాడుతున్నానే, మా నాన్నగారు లేదంటే మా అన్నయ్య గారు లేదంటే ఇంకోళ్ళు ఎవరో, ఒరే సేఫ్టీ వాడంటారా అంటారు పెద్దలు, మన క్షేమం గారు. తల్లి అనగలదా ఆ మాట? ఎవరితో అనగలదా మాట? ఎవరితో అనగలదా? ఆడపిల్లతో అనగలదా? కూతురుతో అనగలదా మాట? చెప్పలేకపోతున్నారు చాలామంది తల్లులు. చాలామంది ఆడపిల్లల దారి తప్పుకోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో మొదలయ్యే మార్పులు, శరీరంలో కలిగేటువంటి కోరికలు, లోకంలో జరిగేటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలియజేయలేని తల్లుల వల్లే దారి తప్పిపోతున్నారు ఈ ఆడపిల్ల. పైగా వెనకేసుకోద్ది, వెనకేసుకుని ఏంటి కరెక్టేనా నేను చెప్పేది? వాళ్ళు ఏం అయ్యారు ఇంకా దానికి కారణం ఎవరో తెలుసా? పోయినాడు కదా మీరే, వీళ్ళ తల్లి మీరే. ఎవరు దారి తప్పిన మిమ్మల్ని అంటాడు దేవుడు. లేరు, ఉన్నారా? వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళకి ఎవరున్నారండి? చూసుకోండి జాగ్రత్తగా. ఆయన ఎక్కడున్నాడమ్మా? మీ భర్త గారు ఏ ఊర్లో ఉన్నారు? వాళ్ళ బాధ్యత ఎవరిదే? మీదే. చూసుకోండి జాగ్రత్తగానే. మిమ్మల్ని అంటారు. ఆడపిల్ల పాడిపోతే తల్లి పెంపకం అండి, తల్లి సరైనది అయితే ఈ పిల్లలు ఎందుకు అవుతున్నా బాబు పెంపకం అని అనరండి.
మగోడు పాడుతో బాబు అంటారు. తండ్రి భయం లేకుండా పెంచాడండి, తండ్రి గారం పెట్టేసాడండి అంటారు. అవునా? ఆడపిల్లని ఎలా అంటారు? మా తల్లి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి చెప్పలేకపోయింది ఇద్దరు కూతురికి. చెప్పుంటుంటే సొంత తండ్రితో పక్క పంచుకోకపోతున్నా ఇద్దరు కూతుళ్ళు. అంత దరిద్రమైన ఆలోచన రాకపోదును, చెప్పలేదు. ఆ ప్రాంత ప్రజల వలె ఉంది కాబట్టి ఇవిడు వదిలేసిందేమో. పురుషుని ఎరగని స్త్రీలు ఉంది కదా బైబిల్లో, అంటే కన్యకలే కదా, బాగా పెంచారు కదా. అసలు అక్కడ ఒకే జంటకు సంబంధించిన వాళ్ళే కదా కలిసేది, అక్కడ వేరే జంటతో కలిసేవాళ్ళు కదన్న. మొగలు ఆడోళ్ళు ఆవిడ పురుషులా కొడుతుడి ఆడపిల్లతో. కల్చరే డిఫరెంట్ కదా అక్కడ. చెప్పలేదమ్మా, చెప్పాలి తల్లిదండ్రులుగా. ఆడపిల్లలు చెప్పుకోవాలి, వయసు వచ్చిన పిల్లలు చెప్పుకోవడం కాదు, వయసు రాకముందు ఎన్ని నేర్పుకోవాలి పిల్లలకి. అమ్మ, ఒక వయసులో ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి, ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి, ఇలాంటి ఆశలు కోరికలు నీ శరీరంలో పుడతా ఉంటాయమ్మా. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని అణిచేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి లోకం ఏ వీటికంటే ఆకర్షించబడుతుందో నువ్వు అలా ఆకర్షించబడకూడదమ్మా. జాగ్రత్త అమ్మా. ఈ ప్రతి వయసులో ఒక్కొక్క ఘట్టంలో ఎలాంటి పరిణామాలు ఒక ఆడబిడ్డలో ఎదురవుతుంటే అన్నీ చెప్పుకోవాలండి. చెప్పరు, సిగ్గు తల్లులకి. ఎందుకు సిగ్గమ్మా? ఉన్న విషయం చెప్పడం సిగ్గేంటి చెప్పండి? ఆ విషయాలు డాక్టర్ చెప్తారు, సిగ్గుపడతారు వాళ్ళు, నేర్చుకోలేకపోతున్నారు తల్లులు. అంటే ఆడపిల్ల దగ్గర ఏం మాట్లాడుతారు? మరి ఎవరు మాట్లాడతారు? నాన్న మాట్లాడగలరా? తండ్రి గారు మాట్లాడగలరా? కూతురుని కూర్చోబెట్టుకుని ఇలాగ అమ్మ అలాగెలమ్మా అని చెప్పి ఎవరు మాట్లాడాలమ్మా? వాళ్ళకి తెలియట్లేదమ్మా. ఆడపిల్లలకి లోకం అంటే వాళ్ళకి తెలియదు, శరీరంలో వచ్చే మార్పుల గురించి వాళ్ళకి తెలియదు, ఆ వచ్చే కోరికల గురించి వాళ్ళకి తెలియదు. వాటన్నిటినీ జయించి వాటన్నిటినీ చూసిన తల్లిగా నువ్వు వాళ్ళకి ముందుగా నేర్పి చూపించాలి. చెప్పకపోవడమే లోపం వచ్చింది ఈ రోజున, పెంచకపోవడమే సరైన లోపం అంటాను నేను. సరిగ్గా పెంచలేదు ఆ తల్లి. నిజంగా సరిగ్గా పెంచుంటుంటే ఆ తండ్రిని బలవంతంగా మొత్తుని చేసి అలాంటి ఆలోచనలోకి వాళ్ళకు ఉన్న ఆలోచన మంచిగా ఉండొచ్చు, మన సంతానం ఎక్కడితో ఆగిపోకూడదని ఆలోచన మంచిది అయ్యి ఉండొచ్చు. కానీ దానికి వేరే ప్రత్యామ్నాయం ఏదన్నా జరిగిస్తుందిరేమో. అమ్మో తప్పు కదా, ఇది అమ్మ చెప్పింది కదా, ఈ పని తప్పు అని అంద కదా, మగవాడితో అలా చేయకూడదు అంద కదా, తండ్రి గారి పట్ల అలాంటి ఆలోచన ఉండకూడదు అన్నాడు కదా, పరాయి మగోళ్ళ పట్ల ఎలాంటి తలంపే రాకూడదని అమ్మ ఎప్పుడు చెప్పింది కదా అని ఆ మాట గుర్తు రావాలంటే చెప్పిన వాళ్ళు ఉండాలి. అసలు అక్కడ చెప్పిన వాళ్ళు ఉండాలి. చెప్పరా? ఏం చెప్పరు. ఓ వయసు వస్తుంది, మగోడు ఎంటబడతాడు, మగోడిని వెనకాల ఎంటబడేది దానికోసం దీనికోసం అని చెప్పి ఆడండ్రా. పచ్చిగా చెప్తున్నాను నేను, సిగ్గు విడిచి చెప్తున్నాను నేను సేవకుడిని. వాళ్ళు తెలియక చాలామంది దారి తప్పిపోతున్నారు, పడిపోతున్నారు. మీకు అన్నీ తెలిసి వాళ్ళకి నేర్పపోతే ఎలాగమ్మా? చెప్పండి. చిన్నపిల్లల నుంచి ఒక 5వ తరగతి 6వ తరగతి వచ్చిందా, మావయ్యైనా మేనమావైనా ఎవడైనానే వచ్చి ఒడిలో కూర్చోమంటే కూర్చోక చెప్పు నేర్పది. అవి ఏం చెప్పం. పిల్లల్ని గాలి కుదిలేసి అంత అయిపోయిన తర్వాత నా బతుకేటండి, నా బతుకి పిల్లల వల్ల అసకోలేదండి, పిల్లల పూర్వీకి వెళ్ళే పిల్లల వల్ల మొఖం ఎత్తుకోలేకపోతుంది, పెంపకం వల్ల మొఖం ఎత్తుకోలేకపోతున్నానని చెప్పే సీడ మొహం దానే. నీ పెంపకం వల్ల పిల్లలు అలా అయిపోయారని చెప్పు, నీ పెంపకంలో లోపం ఉందని చెప్పు. నువ్వు పెంచిన విధానాన్ని బట్టి ముగ్గురు కూడా నలుగురు జారిపోయారని చెప్పు. ఎంతమంది ఉంటా అంతమంది. నా చిన్నగాడు ఏదన్నా లోపం వచ్చింది అనుకోండి, తేడాపాడలు వచ్చినాక నన్ను అంటారు, మా ప్రసన్న అనరు, కానీ ప్రసన్ననే అంటారు ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే ఆవిడ దగ్గర పెరుగుతుంది కాబట్టి ఆవిడని అంటారు ఖచ్చితంగా. నా దగ్గర కుదరవు, వీడికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఈ కుర్రాడి విషయంలో. నేను నచ్చదు, నేను నా పద్ధతులు నచ్చ వీడికి, నన్ను తిట్టుకుంటాడు వీడు. అయినా నా మా అన్న తిట్టనోళ్ళు అంటేనే నాకు నచ్చుతారు పిల్లలకి. కానీ తిట్టాలి, నేర్పాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. గారం పెట్టేసి పుట్టకు ఒకడే ఉన్నాడు, ఒక పిల్లకాయ ఉంది, ఒక పిల్లోడే ఉన్నాడు, ఇంకెవరున్నారు, పోన్లే అంటే వాళ్ళే మన నెత్తి మీద ఏం పెడతారు ఒక రోజున చెప్పండి. దెమ్మ పెడతారు. గోపురాలు గీపురాలు అనకూడదు అలాంటి మాటలు. పెద్ద దెమ్మ. ఆ దెమ్మ మీద కూర్చొని అప్పుడు వేసుకుని కానీ అట్టాచామలు ఆడి దిగాను దాని మీద, దెమ్మ మీద అట్టాచామ అప్పుడు ఆడి దిగాను. పాడు చేసింది అంతా, పాడు చేసేసి పిల్లల వాళ్ళు సుఖం లేదండి బాబు, పిల్లల వాళ్ళు సుఖం లేదండి, వీళ్ళు నాన్న పెంచలేదని సరిగ్గా. నువ్వు పెంచు. నేను ఎప్పుడు వీడితో మాట చెప్తుంటానమ్మా, జాగ్రత్తగా పిల్లలు
జాగ్రత్త పిల్లలు, దేవుడు మందిరానికి దూరం అయిపోతున్నారు, ఏదో వచ్చినా సరే మీకే పడిపోతే వెనకాలని చూసుకోండి. మంచి ఆలోచనలు లేవు, మంచి దర్శనాలు లేవు అని చెప్తా ఉంటాను. పిల్లలు ఎక్కడికో చుట్టాలంటే పంపించిందండి ఇది. అది అంత బాధ అండి. అది పట్టించుకోకపోతే ఎలాగమ్మా? పిల్లల్ని కాలేజీకి వెళ్ళిపోతున్నారు, చదివేసుకున్నారు, వచ్చేస్తున్నారు, అంతేనా? వాళ్ళు అసలు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్తున్నారా, ఉంటున్నారా, చదువుతున్నారా లేదా? ఫోన్లో ఏం వాడుతున్నారు వాళ్ళు? ఫోన్లో ఏం చదువుతున్నారు వాళ్ళు? ఓ పట్టింపు ఉండొద్దా? చూసుకోద్దా పిల్లల్ని? చూసుకోద్దా? రోజుకోసారి హిస్టరీ చెక్ చేస్తాను, రోజుకోసారి హిస్టరీ చెక్ చేస్తాను. అది చదువుకుంటున్నారు కదండి, బాగా చదువుకుంటున్నారండి. 100కి 90 వచ్చేసినాయండి, 80 వచ్చేసినాయండి. వచ్చేస్తాయి, ఎందుకు రావు? యోధా కూడా చాలా అద్భుతాలు చేశాడు, లాస్ట్ చేసే పాడైపోయాడు. పట్టించుకోండి పిల్లల్ని, కనిపెట్టండి పిల్లల్ని, చూడండి. కాలేజీకి వెళ్ళి వచ్చేస్తున్నాం కాదు, పెట్టండి ఎవడొకళ్ళని. నువ్వే మధ్య మధ్య వెళ్ళి చెక్ చేస్తుండు, చెప్పకుండా వెళ్ళి ఏదో ఒక రోజున గేటు దగ్గర లేకపోతే ఆటోల్లో ఎక్కడో తుప్పల్లోనో కూర్చొనో నించొనో చూస్తుండు. దెబ్బకి లైన్లోకి వచ్చేస్తారు. అమ్మ బాబోయ్, మా అమ్మ వస్తున్నారు బాబు, వెనకాల ఎవరో వస్తున్నారా బాబు, కనిపెడుతుంది బాబోయ్ అని భయం రావాలండి. మా అమ్మ డ్యూటీ పోద్ది, మా అమ్మ ఇంట్లో ఉంటుంది, మా నాన్న అక్కడ పోతాడు, వాళ్ళు ఎవరు అడగరలే అనేది ఇవ్వడం కల్పించడం ఎందుకండి? ఏంటి బాబురావు గారు తప్పు మాట్లాడుతున్నాను నేను? ఉన్నమాట అండి, మగోడికి ఉంటుందా బాధ చెప్తున్నాను. కానీ మగోడు ఆడపిల్లని కూర్చోబెట్టి మాట్లాడలేదు అంత పచ్చిగా, తండ్రి గారు కూర్చోబెట్టి మాట్లాడలేడు. ఆడవాళ్ళు తల్లిగా మీరే చెప్పుకోవాలి అన్నీ. వయసు పరిణామాలు, వయసులో వచ్చేటువంటి పరిస్థితులు, లోకం ఎలాగ ఉంది, మగోడి ఆలోచన ఎలాగ ఉంటుంది, ఇవన్నీ చెప్పి ఆడాలా. అంటే ఆడపిల్లల దగ్గరే సిగ్గేటరా బాబు. బట్టలు కడతా, నలుగెట్టి స్నానం చేయింతా, అన్నీ నువ్వే చేస్తా, అక్కడ లేని సిగ్గి మాటల ద్వారా వచ్చేస్తుందా? చెప్పకపోవడం తప్పు, పెంపకంలో ఉంది తప్పు. కనిపెట్టు నీ పిల్లల్ని, వదిలేకి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు. కాలేజు, స్కూలు అని వెళ్తున్నారండి, చూసి చూనట్టుగా వదలకండి, కనిపెట్టండి. కనిపెట్టినప్పుడు ఏ విషయాలను దొరికేరా హెచ్చరించండి, మంచి చెడు నేర్పండి, మంచిగా మాట్లాడండి. మళ్ళీ గట్టిగా కొట్టేమానం తిట్టేమా అంటలేదు నేనేమిని. చెప్పండి, ఇలా ఉంటాయమ్మా, ఇలా ఉంటాయమ్మా, లోకం బాగాలేదు, జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారమ్మా. పైకైతే అందంగానే ఉంటారు వాళ్ళు, చాలా మంచోడని అనుకుంటాం, చాలా మంచి ఉన్నతమైన విద్యావంతుడిగా కనబడతాడు, అందగాడని అనుకుంటావు. వాళ్ళలో ఉన్న జబ్బులు ఎవడ ఉండవే. ఇవన్నీ చెప్పండి, వాళ్ళకి భయం కలగాలి కదా, పాపం మీద కలగాలి కదా. $16 లక్షలంటే జీతం, అమెరికాలో ఉద్యోగం చేస్తాడంట. 3.5 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. 7 నెలల తర్వాత తెలిసింది భార్య భర్తలు ఇద్దరికీ కూడా HIV పాజిటివ్ అని. 16 లక్షల జీతం, అమెరికాలో ఉద్యోగస్తుడు, 3.5 కోట్లు కట్టడం. డబ్బు రూపంగా చెప్తున్నాను నేను. ఆస్తులు ఏమేమి మార్పులు చెందే నాకు తెలదు, మార్పులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం జరిగినా తెలదు. 6 నెలల్లో HIV పాజిటివ్, భార్యకి భర్త గారికి. అంటే భర్త గారికి ఎప్పుడో ఉందంట. అందంగా ఉన్నాడు కదా, ఎత్తుకున్నాడు కదా, అమెరికాలో జాబు కదా, అమెరికాలో జాబే అన్నీ తెచ్చి పెడతాయి. నల్లదాన్ని, తెల్లదాన్ని, ఎర్రదాన్ని, ఇంకా అన్నిటిని అడి ఒకలే ఉంది. నల్లదాన్ని, ఎర్రదాన్ని, తెల్లదాన్ని అంటే బన్నలు ఎర్రగా తెల్లగా ఉంటాయని కాదు. నేను ఏం చెప్పను, ఇంకా దొరికిందే. ఇంకా పోనీ ఆడితో పోద్దా, పోదా, దీనికి అంటించేస్తాడు. పోనీ దీంతో పోద్దా, పుసుక్కున పిల్లలకైనా పిల్లలకంటూ పోద్ది. ఏం చూస్తారండి తల్లిదండ్రులుగా? ఆస్తులు చూసి, అందాలను చూసేసి, ఎత్తులు చూసేసి, కులాలను చూసేసా, గుణం చూసేయి. గుణం సరైనదైతే చెయ్యి, నేర్పండి పిల్లలకి. సిగ్గుపడకండి తల్లిళ్ళారా. ఆడపిల్ల చిన్నప్పటి నుంచి చెప్పుకోండి, పంచుకోండి. పెద్దోళ్ళు కదా మీరు, అన్నీ చూసి వచ్చారా? మగవాడు ఆలోచన ఎలా ఉంటుందో మీకు తెలియదండి, లోకం ఎలా ఉంటుందో మీకు తెలియదా? మరి అన్నీ చెప్తున్నారమ్మా మీరు. నేను చెప్పగలనా ఇవన్నీ? నేను ఆడపిల్లని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు చెప్తారు? జీవితం అంతా చూసి మీరు చెప్పుకోవాలి, నేర్పుకోవాలి. నేర్పలేకపోయింది లోతు భార్య, కూతురికి నేర్పుకోలేకపోయింది, కూతురికి చెప్పగలేకపోయింది. అమ్మ తల్లి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పలేకపోయింది. ఒక మాట చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి, తప్పుగా అర్థం చేసుకోండి. ఈ రోజు నేను ఇక్కడ ఉండవలసిన పరిస్థితులు లేకపోతేనేమోనమ్మా, ఇక్కడ నేను ఉండవలసిన పరిస్థితులు ఉండకపోతేనేమో, ఇలా కూడా ఉండకపోదును, నా జీవితం ఎప్పుడో నష్టపోదును. ఎందుకంటే నా పూర్వీకులు, నా ఇంటి పెద్దవారు చాలా హెచ్చరికలు చెప్పేవారు నాకు. ఆడదైనటువంటి మా తల్లిగారు సిగ్గు విడిచి చాలా మాటలు మాట్లాడేవారు నాతో, తెలుసా?
తల్లి. మా నాన్నగారు నన్ను ఎప్పుడూ కూడా ఇలాగా కూర్చోబెట్టి మాట్లాడడం అనేది లేదు. కానీ మా అమ్మగారు చెప్పేవారు. ఒక వయసు నాకు తెలిసేది 10th 9th ఏజ్ అనుకుంటాను. ఆ సినీ ఫీల్డ్లో సినీ హీరోయిన్లు అందంగా ఉంటారని చెప్పి వీళ్ళు ఫ్యాను ఆ హీరోయిన్ అంటే నాకు ఇష్టం ఇవ్వాలంటే, ఒరే హీరోయిన్లు అంటే ఎంత దరిద్రమో తెలుసా? వాళ్ళు ఎంతమందితో తిరుగుతో తెలుసా? సొనాలి బింద్రే అని ఒక హీరోయిన్ ఉండేది, నాకు చాలా ఇష్టమైన హీరో. మరి ఎలా కనిపెట్టిందో మా అమ్మ? హీరోయిన్కి ఫ్యాన్ అని అనుకుందో, లేకపోతే ఇలాంటి హీరోయిన్స్ అందంగా ఉంటారని అంత బాగుంది అనుకుంటున్నానని నా ఫీలింగ్స్ ఏమన్నా అమ్మ కనిపెట్టిందేమో. అదేంటి ఇలాగా అని అనుకుని వదిలేదు. ఒరే సినిమా వాళ్ళు మంచోళ్ళు కాదురా అమ్మ, నీకు గుర్తుందమ్మా? గుర్తులేదా? నీకు ఇలాంటివి గుర్తుండ, నాకు అన్నీ గుర్తే. సినిమా వాళ్ళు మంచోళ్ళు కదరా, వాళ్ళు రంగులు వేసుకుని జీవింతారు. వాళ్ళు ఎన్ని అదో పనులు వేస్తారో తెలుసా నీకు? ఆ రోజు నుంచి నాకు అసలు వాటి మీద లేదు అసలు. నాకు నా ఫ్యాన్ ఆ సినిమా హీరోయిన్లు ఏం ఉండే కాదు. చెప్పాలి, మా పెద్దమే చెప్పేవాడు, ఒరే మాకలా అయిపోకండి, మాకలా జీవితాన్ని పాడు చేసుకోకండి, యవన దశలో ఉన్నాం, యవనస్తుడే ఉన్నాం, ఇలాంటి కోరికలు పడతాయి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పేవాడండి ఆయన. మేము జరిగించామా జరిగించలేదని వేరే విషయం, కానీ చెప్పేవాడు సిగ్గివిడిచి ఎప్పుడు కలిసినా సరే. మా అమ్మగారి తర్వాత మా నాన్నగారి తర్వాత నాకు అంత ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా పెద్ద మామయ్య. మా తాతయ్య గారి కంటే ఇష్టం నాకు, అమ్మమ్మ గారి కంటే ఇష్టం, పిచ్చి నాకు ఆయన అంటే. ఆయన 2 సార్లు కొట్టాడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చిన్నమామయ్య అన్నా సరే చాలా ఇష్టం నాకు. వాళ్ళిద్దరూ కూడా ఒక తండ్రిలాగే చూశారు, ఒక స్నేహితుల్లో చూశాడు, ఒక అన్నెల్లో ఉండేవారు వాళ్ళిద్దరూ. మా అమ్మగారు మా నాన్నగారు తర్వాత అంత ఇష్టపడిన వ్యక్తులు భూమి మీద ఎవరైనా ఉంటే వీడికంటే కూడా ఇద్దరు నాకు ఇష్టం. పెద్దమ్మాయి అంటే ఇంకా చాలా ఇష్టం నాకు, చాలా ఇష్టం. నేను ఎక్కువగా లాస్ అయింది, ఎక్కువగా నష్టపోయింది ఏదైనా ఉందంటే నా కూతురిని కాదు, మా పెద్దమామయ్యనే. అంత ఓపెన్ మైండెడ్ ఫెలో అతను. మాకలా అవ్వకండి, మాకలా జీవితాన్ని పాడు చేసుకోకండి, ఒరే ఏ వయసులోకి వచ్చో చూసుకో అని చెప్పి నేను మాట్లాడటానికి బాగోదు. ఇక్కడ డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడేవాడండి. వెళ్ళరా కూర్చోబాకరా, ఏంటి అసలు ఎత్తనమంట ఫోన్లే అలాగ ఉంటుంది కానీ వయసు, రే జాతకుండే రే ఇదిగో ఇవన్నీ చెప్పేవాడండి. ఎలా బాబు ఇలాంటి మాట్లాడాడు నా దగ్గర చండాలంగా అనేవాడిని. కానీ నిజానికి చాలా ఉపయోగపడ్డాయి ఆయన మాటలు. చెప్పుకున్నాడమ్మా ఆయన, నాకు పంచుకున్నాడమ్మా ఆయన, నేర్పించాడమ్మా. మేనల్డ్ కదా, వయసు అంతేలే, ఇలాగే తిరుగుతారులే, ఫ్రెండ్స్తో తిరుగుతారులే, అది తిరుగుతారులే, ఏం లేదు, వదిలేదు. మా మావయ్యలో చిన్నమయ్య పట్టించుకునేవాడు కాదు, కానీ పెద్దమే పట్టించుకునేవాడు. అన్నీ చెప్పేవాడు కూర్చోబెట్టి, ఇలా ఉంటారే వయసుకు వచ్చో, ఇలా వచ్చో, అది అన్నీ మాట్లాడలేని చెప్తున్నాం కదా, అంతలా మాట్లాడేవాడు. ఇదేంటి మా అలా మాట్లాడుతావు చండాలంగానే, నేను చెప్పింది జాగ్రత్తగా విను, నా మాటను గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండే విషయాల్లో. ఆడదంతో చాలా జాగ్రత్తగా ఉండరే, వీళ్ళతో జాగ్రత్తగా ఉండరే, ఎన్ని చెప్తూ ఉండేవాడు ఆయన. నా నాన్న నా తల్లి ఎవరు చెప్పారు, ఆయనే చెప్పాడు. చెప్పపోతే అలా తెలుస్తుందండి పిల్లలకి ఇవన్నీ నేర్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏరా నాన్న అమ్మ చెప్పేవాడు. అమ్మ మా ఇల్లు నాకు వచ్చినప్పుడు చాలా ఇష్టం నాకు మా పెద్దమ్మ అంటే, చాలా ఎంత ఇస్తుంటే అంత ఇష్టం నాకు. ఇచ్చి మేనల్డ్ అంటే ఆయనకి ఏదో రకమైన అది ప్రేమ అని కూడా అనలేమో, ప్రేమ ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అందుకే మేనల్డ్ ఈ సిచ్యువేషన్లో చూడకుండా తీసుకుపెట్టి దేవుడు. ఎంత పిచ్చో కూర్చోబెట్టి మాట్లాడాడు, సిగ్గుపడేవాడిని ఆయన మాట్లాడే మాటలను బట్టి. కానీ ఆయన మాటలు నన్ను చాలాసార్లు రక్షించాయి, చాలాసార్లు కాపాడి, చాలా జ్ఞానం వాళ్ళ ద్వారాగా నేను పొందుకున్నాననే అంటాను. చెప్పాలి, మన పిల్లలకి సిగ్గుపడకుండా కొన్ని విషయాలు నేర్పించాలి, పంచుకోవాలమ్మా. వదిలిపెట్టేయకండి అలాగా. పెళ్ళైన తర్వాత చాలామంది కాపురాలు పాడైపోతున్నాయి. ఏంటి తల్లి చెప్పదు, పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి భర్త గారితో, ఏమన్నా నువ్వేం ఫీల్ అవ్వకూడదు, ఏమన్నా పట్టించుకోకూడదు నువ్వు. భర్త అయితే ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలమ్మా, దగ్గరగా ఉండాలమ్మా. గొడవలు వస్తూ ఉంటాయి, అంత మాత్రాన భర్తను దూరం పెట్టడం కానీ ఇంకోటి కానీ ఎన్ని చేయకు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక వ్యక్తికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. భర్త పట్ల ఇలాంటి అమర్యాదతో కూడినటువంటి మాటలు పలకూడదు. ఎన్ని చెప్పరు. పెళ్లి చేసేసామా పోయామా అంతే. ఇద్దరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ ఇద్దరికి ఏమొచ్చింది, డైవర్స్. చెప్పుకోవాలమ్మా, తల్లిదండ్రులు చెప్పుకోవాలి. నేను చెప్పే వయసుని అది కాదు.
కానీ ఆ పాత్ర దేవుడు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను అంతే. పెళ్లి చేసి పంపించాలన్న ఆలోచన తల్లిదండ్రులుగా మీకుంటే, నీకు పెళ్ళైంది కాబట్టి ముందుకే చెప్పి పంపించుకో. మా అమ్మగారు అన్నీ చెప్తాటే నమ్మకం. ఆ పిల్లకి చెప్పక్కర్లేదు, మాకే నేర్పుతుంది ఆ పిల్ల మహాతల్లి. అలాంటి పిల్ల నా ఫ్యామిలీలో ఇంకొకరు లేరు, మీరు నమ్మిన నమ్మకం. మా చెల్లెళ్ళంటే ఒక ఒక వ్యక్తి మా కుటుంబంలో ఎవరు లేరు, నేను చూడలేదు. నేనైతే సచ్చే ఫ్యాంటాస్టిక్ ఫెలో ఆ అమ్మాయి. చాలా చాలా అన్ని విషయాల్లో మంచి పరిపక్వత, ప్రేమ, సౌమ్యం, వివేచన, సమాధానం, జ్ఞానం విషయంలో, ఓర్పు విషయంలో, ఆలోచన విషయంలో, వివేకంలో, అన్నిటిలో కూడా ఆ అమ్మాయికి ఎవరు కూర్చోబెట్టి చెప్పిన కూడా లేదు. చాలా తక్కువే ఉండేది అమ్మమ్మ గారితో. కానీ ఎంత పద్ధతిగా ఉంటుందో చెల్లని చెప్తుంది మా అమ్మగారితో. మా అమ్మగారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అమ్మ అక్కడ గౌతమ్ గారు ఉండిపోయారు, ఆయన ఉంటున్నారు, ఆయన ఏదో హోటల్ నుంచి తెచ్చుకుని తినేస్తున్నారు కాబట్టి ఏదో అయిపోతుందని వదిలేకూడదు. తప్పమ్మ, అది తప్పమ్మ. పట్టుకుండా అలా బాధ పెట్టుకోడు, వెళ్ళిపోండి, వేగి వెళ్ళిపోండి, ఎక్కువ రోజులు ఉండకమ్మా, ఆయన అలా బాధ పెట్టకూడదమ్మా. ఏమండమ్మా, తప్పమ్మా, ఏమనకపోయినా కరెక్ట్ కదమ్మా, నువ్వు అక్కడ ఉండాలమ్మా. అలా ఉండరు, తింటాళ్లే పనికి మళ్ళాడు, ఉండు, ఎప్పుడు అక్కడే కదా ఉంటావు, ఓ 2-3 నెలలు ఉండి బాగా తినేసి వెళ్ళు. ఫోన్ చేస్తాడు, ఫోన్ బాగా చూసేసేవాళ్ళు. నీకు ఎందుకు, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, నీతో కానీ ఉంటుందా? ఫోన్ చేస్తారండి అల్లుడు గారు, మళ్ళీ అల్లుడు గారు టీ పెట్టమంటారా, టీ పెట్టమంటారా, జీడిపప్పు ఉప్మా పెట్టమంటారా, గారు 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 అంటది. అల్లుడు గారు వెళ్ళిపోయిన తర్వాత పరిగమాలోడండి, ఇటు దరిద్రుడండి బాబు, ఇటు అనబాడిని కుక్క అండి ఇది, మా కూతుర్ని అంత ఏడిపించి తినేస్తాడు, బాబాయ్ బాబాయ్ అని తినేస్తూ ఉంటుంది. అల్లుడి గారు వచ్చినప్పుడు గారు, అల్లుడి గారు లేనప్పుడేమో లేరు, గీరు, అలా ఉంటాయి. తప్పేం లేదు, నేర్పించాలి. పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు ఉన్నారా, నేర్పించాలి. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారా, నేర్పించాలి. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారా, నేర్పించండి. వీళ్ళిద్దరు ఉన్నారా, బప్పీకి వీళ్ళకి తండ్రి లేడు, అడుగుతుండరే దేనన్నా బీటేస్తున్నారా అంటాను నేను. అన్నయ్యం అంటాడు, ఏరా అంటారు వాళ్ళ తండ్రి లేడు, నేనే తండ్రి అడిగి ఆయన ఎవడెత్తుడు, నిజం చెప్పరా, బీర్ ఎన్ని వేసావా అంటారు అంటాడు. బీర్ ఎత్తాడు, బీర్లో ఉన్నాడు అంటాను నేను అంతే. వేరే చెప్పరా, దేని అనుకోలే తిరిగేస్తున్నారా, ఈ మధ్యన కొల్లి లోపల పోయినాయి బెంగటేసుకుంటున్నారా అంటున్నా. అయ్యి బాబా లేదనే బాబోయ్, చూడకపోతే అలాగే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి. ఈయన అడుగుతాను చిన్నగాడిని, ఏరా బాబు స్కూల్లో క్లాసులో డాడీ అలా అనొద్దు, అలాగ అనొద్దు నేను అన్నాను. రేవరే నాయన నీకు వయసు ఇరిగిపోతున్నా, గుండెలు బబేలిపోతున్నారా బాబు అని అంటుంటాను నేను. ఏరా అనరే, ఎవరితో ఉందా బెంచ్ పక్కన అంటుంటాను, డాడీ అంటాడు. డాడీ అని ఇప్పుడు బాగా అంటారా, అరే ఒక రోజు వద్దు బాబోయ్, అమ్మో 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 అని భయపడతాను. ఈ విషయంలో అలాగే ఉంటాను. అలా అంత ఎక్కువగా ఉండరు, పెద్ద ఎదిగిపోయారు కాబట్టి వీళ్ళతో అంటూ ఉంటాను, జాతర ఆడపిల్లతో జాతకం ఉండరే, బెంగదే పెట్టి అంటే ఎక్కువగా కాలేజీకి వెళ్ళిపోతాండి ఈ మధ్యన. అది నా డౌటు. కాలేజీ మానకుండా ఎప్పుడు వెళ్తారు అనుకుంటున్నారా, చిలక ఎవతో ఉన్నప్పుడే అక్కడ, లేదంటే ఎవడొకడు ఉన్నప్పుడే కాలేజీ అస్సలు మానబుద్ధి అవదు. తల్లిదండ్రులు చెప్తున్నాను చూడండి ఒక విషయం, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తెలిసిపోద్దామా. కాలేజ్ మానకుండా ఒక్క విషయంలో ఎంత బాగున్నా బాగోపోయినా ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోతుంటారు చూడండి, వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. ఖచ్చితంగా ఏదో ఉంది వాళ్ళలో, ఎవడో ఉన్నాడు అక్కడ, ఎవతో ఉంది అక్కడ, మానబుద్ధి అవదు వాళ్ళకి. నేను అక్కడి నుంచి వచ్చినాడమ్మా, నాకు ఉన్నాయి ఇలాంటి క్లాస్ బోల్డ్ ఉన్నాయి, అస్సలు మానమన్నా మానరాళ్ళు. వాళ్ళని బట్టి నీకు అర్థవలసిన ఖచ్చితంగా ఉంది, జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలి. అందుకే డౌట్ వచ్చింది, తప్పమాటలు కాలేజీ పోతాను ఈ మధ్యన. ఎప్పుడు ఫోన్ చేసినా అనే బస్సులో ఉన్నాను, కాలేజీలో ఉన్నాడు, ఒరే నిజం చెప్పరా, ఏం జరుగుతుందా, జరుగుతుందని అడుగుతాను. ఏం ఉండదని అంటే మన ఉండాలి, ఆ భయం ఉండాలి, ఆ జాగ్రత్త ఉండాలి. ఈ ప్రవీణ్ ఉన్నాడు, ఆ చిన్నది ఉంది, అది హనీ, రమ్ము హనీ ఉంటారు, వయసుకు వచ్చారు జాగ్రత్తగా ఉండమ్మా, ఎంతకు వచ్చారు జాగ్రత్తగా ఉండమ్మా అంటానమ్మా, అంటాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అంటారు లేదో నాకు తెలదు, ఇంట్లో చెప్తారు లేదో నాకు తెలదు, చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకి, తండ్రి లేడు వీడికి, చెప్పవలసిన అవసరం నాకు ఉంది. జాగ్రత్త రే, జాగ్రత్తగా ఉన్న, వయసులోకి వచ్చారు, మందిరం మానకండి, బైబిల్ మానకండి, ప్రార్థన మానకండి, మీకు ఏ అవసరం ఉన్నా ఏది వచ్చినా నాకు చెప్పండి ముందు, ఫస్ట్ చెప్పాలా, చెప్పబోతే ఎలా తెలుస్తుంది, అన్నీ చెప్పుకోవాలి పిల్లలకి. చెప్పలేకపోయింది లోతు యొక్క భార్య పిల్లలకి సరైన పెంపకంలో ఏం చేయలేకపోయింది, నడిపించలేకపోయింది, జీవితాన్ని నాశనం చేసుకుంది. కాబట్టి లోతు యొక్క భార్యలో ఉన్నటువంటి విషయాల నుంచి
వారంలో అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. మొదటగా లోతు అవిధేయురాలు. అన్నిటికంటే కూడా అవిధేయురాలు అనే పదం కంటే కూడా లోతు భార్యకి మొండిది, జగమొండిది, మూర్ఖురాలు అంటే బాగుంటుంది. మూర్ఖులే కదా ఎవరి మాట వినరో, అంతేనా? మొండోళ్ళే కదా ఎవరి మాట వినరో. ఆ టైప్ ఆవిడ జీవితం పాడు చేసుకుని. రెండవదిగా లోతు ఇద్దరు కూతుళ్ళు దారి తప్పుకోవడానికి కారణం తల్లి పెంపకం సరిగ్గా చెప్పండి లేకపోతే. ఈ రెండు విషయాలు ఎక్కడన్నా మనం ఏదన్నా తడబడితే దేవుడు నీతోనే మాట్లాడాడు, నీ గురించే మాట్లాడాడు, స్పష్టంగా నీ కోసమే ఈరోజు వాక్యం వచ్చింది అనే విషయాన్ని బట్టి నువ్వు జీర్ణించుకొని అటు రీతిలో నువ్వు ముందుకెళ్తే లోతు భార్య వల్లే నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోదు. సుభిక్షంగా నీ జీవితం ముందుకి కొనసాగుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా